చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పేరేంటి? లిదము సొలపు తెలుబా. ఆ కట్టు బొట్టు కట్టి పడేస్తున్నాయి అనమాట. నాగేశ్వరరావు గారు అంటే ఎంత ఇష్టమో నాకు అసలు చెప్పలేను. నిన్నెవడు పెంచుకుంటాడు, ఉంచుకుంటాడు కానీ. అంటే అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి బాగా తేడా వచ్చింది కదా. 13 లక్షలు పెడితే ఇప్పుడు హీరోయిన్కి గోసగుడ్డ వస్తుందా, ఇలా చుట్టుకునే గుడ్డ? అంటే మీకు ఇంత తెలివి ఉంది, మాట్లాడే కెపాసిటీ ఉంది. ఆ నలుపు అంటేనే నచ్చదండి. టీ నల్లగా ఉంటే తాగను నేను. అలాంటి మనిషిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి కలిగింది అంటే కృష్ణవేణి గారి జీవితం అంటేనే తెరిచిన పుస్తకం అంటుంటారమ్మా. పీ కట్టుకుని ఇలా నొక్కి ఎన్ని ఏళ్ళు, 4 ఏళ్ళు కనపడ్డాయండి నాకు. మర్డర్ చేసిన ఇంటి ఎదురుగా రోడ్డు మీద వేసారండి. పాప కూడా ఇన్నాళ్ళు గుర్తొచ్చాను అమ్మ అని అడిగింది. మా అమ్మవి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నువ్వేనా? హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. 1960, 70, 80, 90 దశకంలో ఉన్న అందరు ఆర్టిస్టులు కూడా ఎవర్ గ్రీన్ అండ్ గోల్డెన్ ఆర్టిస్టులు అని చెప్పుకోవచ్చు. She is none other than great actress కృష్ణవేణి గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. కృష్ణవేణి గారు, ఎలా ఉంది నా గిఫ్ట్? సూపర్, లవ్లీ, చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడటం. సుమన్ టీవీ ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తుంది మీ ఇంటర్వ్యూ కోసం. ఐ థింక్ టుడే ఐఎమ్ సో బ్లెస్డ్ టు సీ యూ హియర్ అమ్మా. ఐఎమ్ సో హ్యాపీ. సో 1979 నగ్న సత్యం అండ్ 2022 అల్లంత దూరాన. అవును, 43 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. స్టిల్ మీరేంటో, మీ కామెడీ టైమింగ్ ఏంటో అండ్ మీ డైలాగ్ డెలివరీ ఏంటో మా అందరికీ తెలుసు. ఎక్కడి నుంచి వస్తున్నాం? వారాల అబ్బాయిలో మీ పేరేంటి? లిదము సొలపు తెలుబా. దాన్ని తిప్పి రాస్తే బాల త్రిపుర సుందరి. సూపర్. ఆ సినిమాలో గారిని కనిపించేస్తానన్నమాట. ఓకే, ఎవరు అడిగినా అదే చెప్తా. బాగా ట్రెండ్ అయిపోయింది కదా అప్పుడు ఆ నేమ్. చాలా, అసలు నన్ను చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ అబ్బాయిని ఎమ్మడపడేవారు అప్పుడు. ఓకే, చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అమ్మా నిజంగా ఇలా చూడటం మిమ్మల్ని. ఎలా అనిపిస్తుంది? 79లో నగ్న సత్యం అన్నారు అండ్ ఇప్పుడు అల్లంత దూరాన వరకు మీ ట్రావెల్ 43 సంవత్సరాలు కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొన్ని బ్రేకులు పడినప్పటికి కూడా ఎలా అనిపిస్తుంది? 43 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే కృష్ణవేణి గారు అచీవ్మెంట్స్ ఏంటి, లైఫ్లో పడ్డ కష్టాలు ఏంటి? ఇన్ని సినిమాలు, 200 సినిమాలు ఇండస్ట్రీలో యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా, ఒక కమేడియన్గా దున్నుకుంటూ వచ్చేసారు ఆ తరం నుంచి ఈ తరం వరకు. ఎలా అనిపిస్తుంది మీ లైఫ్ అలా టర్న్ చేసి చూసుకుంటే? చాలా బాగుంటుంది, కానీ మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చినాయి నాకు. ఎందుకంటే కొంచెం సొంత సినిమాలు, సొంత సీరియళ్ళు అన్నీ తీసినప్పుడంతా నేను యాక్ట్ చేయడానికి అవ్వలేదు నాకు. అప్పుడు సొంత బ్యానర్ కూడా మాది బాగానే రన్ అయ్యింది. అప్పుడు మెడ్రాస్లో ఉన్నప్పుడు సినిమాలు తీసినప్పుడు అంతా బాగానే ఉంది. యాక్షన్ పరంగా చూసుకుంటే మాత్రం అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు మనం కావాలనుకుని మనమే యాక్ట్ చేయాలి ఈ క్యారెక్టర్ అనుకుని మనల్ని డైరెక్టరు, రైటరు మన మీద పలానా అమ్మాయి ఈ క్యారెక్టర్ చేస్తుందంటే రైటర్ కూడా అలానే రాసేవారు, ఆ అమ్మాయికి సూట్ అయ్యేలాగా. అసలు మేము మాట్లాడుతుంటే మేము మామూలుగా మాట్లాడుతున్నట్టు ఉండేది తప్ప డైలాగులు చెప్తున్నట్టు ఏదో ఎక్కడి నుంచో తెచ్చి యాక్ట్ చేస్తున్నట్టు లేకపోతే ఏదో కొత్తగా ఏమీ ఉండేది కాదు. ఇంట్లో మాట్లాడుకుంటున్నట్టు ఉండేది. దాని గురించి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా, పాత వాళ్ళు ఇప్పుడు కూడా పాత సినిమా వస్తుందంటే టీవీ వదలకుండా చూస్తారు. ఇప్పటికి అంత తేడా ఉందండి అప్పటికి ఇప్పటికి. ఇప్పుడు మాకు మ్యాచ్ అవ్వవు. ఒకవేళ మేము చేస్తాం కానీ అప్పుడు కూడా మేము మార్చుకుని చేయాల్సిందే తప్ప కరెక్ట్గా నా క్యారెక్టర్ నేను చేయాలి అనుకుంటే నాకు తగినట్టుగా డైలాగులు రాసే రైటర్లు కూడా లేరండి ఇప్పుడు. సో ఇప్పుడు తరం జనరేషన్ వాళ్ళు కూడా మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? అవును. మీరు సినిమా కృష్ణవేణి గారిలాగా మాట్లాడకుండా కృష్ణవేణి గారిలాగా మాట్లాడండి ఈ రోజంతా. అలాగే మాట్లాడతారు. ఎందుకంటే మీకు ఇప్పుడు జనరేషన్ ఒక ఇంటర్వ్యూ చూసి మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ అయ్యారు, లైఫ్లో కానీ, పర్సనల్గా కానీ, ప్రొఫెషనల్గా కానీ. కృష్ణవేణి గారు అంటే ఏంటో చూపించారు మీ మాటల రూపంలో. నేను కూడా కన్ను ఆర్పకుండా చూశాను అసలుకి ఆ షోని. ఇప్పుడు కూడా నా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కృష్ణవేణి గారి లైఫ్ ఇలా ఉందా, ఇలా అయిందా, ఇలా చేశారా, ఇలా అచీవ్ అయ్యారా అనిపిస్తుంది. కొన్ని మనం తీసుకునే డిసిషన్ బట్టి ఉంటుంది. నన్ను ఏమంటే ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి, మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి తలంతరం అని చాలా మంది కోటీశ్వర్లు ఆస్తులు పెట్టుకుంటారు. ఓకే,
వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు సస్తారా అని పిల్లలు ఎదురు చూడడం ఆ ఆస్తి కోసం. ఇప్పుడు కన్న తల్లిదండ్రినే సరే తల్లిదండ్రులను జాగ్రత్తగా గుండెల్లో పెట్టి చూసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరున్నారు? అలాంటి వాళ్ళు లేనే లేరు అసలు. ఇప్పుడు మనం అందుకని సమంగా వాళ్ళు కూడా బాగుండాలి, మనం బాగుండాలి. మనం బ్రతుకుండగానే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి అనుకుని మనకు ఏం కావాలో అది ఉంచుకోవాలి, మిగిలింది పిల్లలకి ఇచ్చి వెనక నుంచి చూస్తూ ఉండాలి. మనం వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తనాలి. మనం ఏమి ఇవ్వకుండా మీ కర్మ మీరు ఎలాగో ఉండండి నా తలంతరం వస్తుంది అని నేను కింద సాపలా కూర్చుంటే అది ఎప్పుడు వాళ్ళకి వచ్చేది? వాళ్ళు బాగోగులు చూసేది మనం కళ్ళతోటి ఎప్పుడు పోయిన తర్వాత చూస్తామో చెప్పండి. అందుకని నేను అలాంటి డిసిషన్ తీసుకుని ఎవరిది వాళ్ళకి ఇచ్చి నాకేం కావాలో హ్యాపీగా, ఆ తర్వాత ఎవరికి వెళ్తుందని వాళ్ళ ఇప్పుడు అడగకూడదు. అది కూడా కండిషన్ పెట్టా మళ్ళీ. ఇప్పుడు మీకు ఇచ్చేసాను కదా, ఇప్పుడు నా దగ్గర ఉన్నదాన్ని నేను ఎవరికి పెట్టుకుంటానో కూడా ఎవ్వరూ అడగకూడదు. నా ఆస్తికి సంబంధించిన వాళ్ళు ఎవరు అడగకూడదు. నా కూతురు కానీ నా మనవలు కానీ అలాంటి పిల్లలు కూడా కాదండి. నా పిల్లలు నా మనవలు కాదు, నా కూతురు కాదు. అది అందుకని అలాంటి డిసిషన్ అనమాట ఇచ్చేయడం అనేది. ఓకే. ఇప్పుడు వచ్చే కాలం ఆర్టిస్టులు అందరూ కూడా నాతో కలిసి యాక్ట్ చేస్తే సీరియల్లో కానీ సినిమాలో కానీ ప్రతి వాళ్ళు నన్ను మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలండి, మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారు, న్యాచురల్గా చెప్తారు అన్నీ, అసలు జీవితం గురించి మీ దగ్గర చాలా ఒక గంట కూర్చొని మాట్లాడుకుందామా అమ్మమ్మ, ఒక గంట నాతో మాట్లాడతారా, ఇలాగే అడుగుతారండి నన్ను. ఏముంది, ఏం లేదు, ఆ కాలంలో ఎలా చేసేవాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తున్నారు, జీవితం ఎలాగా, మీరు ఇలా ఉండండి అమ్మా, ఇలా చేయండి అని ఏదో మంచి మాటలు చెప్పుకోవడం కోసం నా దగ్గర నన్ను వదిలిపెట్టరండి. లొకేషన్లో షార్ట్ అయిపోయిందని బయటకు వచ్చి కూర్చుంటే ఆ పక్కనే ఈ కుర్చీలు వచ్చేస్తాయి, గబగబా అమ్మ దగ్గర కూర్చుందాం అని వచ్చేస్తారు. అంటే అంత ఇష్టపడతారు ఇప్పుడు ఆర్టిస్టులు కూడా. 79 to 2022 అల్లంత దూరాన మూవీ వరకు 200 సినిమాల కెరీర్ జర్నీ కృష్ణవేణి గారిది. ఎలా అనిపిస్తుంది అమ్మా బ్యాక్ వెళ్ళి చూసుకుంటే? ఇంత జర్నీ, ఇంత సాధించాను, ఇంత కష్టపడ్డాను, ఇంత అచీవ్ అయ్యాను అంటే ఏమనిపిస్తుంది? ప్రౌడ్గా ఫీల్ అవుతారా? నేను అసలు అనుకోలేదు. నేను పుట్టింది ఎక్కడో ఈస్ట్ గోదావరి మారుమూల కరెంటు కూడా లేనటువంటి ఊర్లో పుట్టాను నేను. కోళ్ళ మల్లవరం అని రామచంద్రపురం తాలూకా. అక్కడ పుట్టి ఆ కాలువలు ఇదేదాన్ని, గేదెల్ని నీళ్లు పెడతాను కానీ కాలువలో కొడితే దాన్ని తోకట్టుకుని అవతలకి ఇదేదాన్ని. ఇలాగ చెట్లమ్మట అలా ఉన్నాం కానీ చదువు లేదు అసలు మాకు. చదువుకోవడానికని వెళ్తాంటే మేము 13 మంది పిల్లలు అండి మా అమ్మకి. ఓ మై గాడ్, ఎంతమంది ఆడపిల్లలు ఎంతమంది మగ పిల్లలు? మేము 5 మగ పిల్లలు. ఎంతసేపు ఆలోచిస్తున్నారు? లేదు, చచ్చిపోయారు కదా, 4 పోయారు. ఓకే, 4 పోయారు. 4లో 3 ఆడపిల్లలు పోయారు, ఒక అబ్బాయి పోయాడు. ఓకే. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నా 6 ఆడవాళ్ళు 3 మగవాళ్ళు 9 మంది ఉన్నామండి. ఇప్పుడు 13 మంది పుట్టాక ఆపరేషన్ చేయించుకున్నారు అమ్మ, లేకపోతే ఇంకా 5 మంది పుడుతురంటండి అని డాక్టర్ చెప్పడం. లాస్ట్ తమ్ముడు అప్పుడు చేయించుకున్నారు. 13 మందిని అసలు ఎలా అమ్మ నాన్న ఎలా పెంచారు అసలు? ముందు మిమ్మల్ని పెంచారు. అలాగే ఏముందంటే తోటలు, చెట్లు, కాయలు, మాకు ఏదో ఎన్ని రకాలు వండుకుని తినాలి అలాంటివి ఏమీ లేవండి. పొద్దున పోతే సాయంత్రం దాకా తోటలంపడే తిరిగి చెట్టుని పండిన పళ్ళే కోసుకుని తినేవాళ్ళు. మరి గాడ్ గిఫ్ట్ అన్నాను మేము ఇప్పటికీ ఎలా ఉన్నామంటే అయ్యే అనుకుంటాను నేను. ఆవు పాలు తీస్తుంటే అలా చెంబట్టుకెళ్తే చెంబు నిండా పోసేవారు మా నాన్నగారు, అట్నే తాగేవాళ్ళు. కాయటం, దాంట్లో ఏదో కలపడం, చక్కెరలు వేయడం అలాంటివి ఏమీ లేవు. మరి అలా అప్పుడు బాగా చాలా ఇదనమాట అండి అన్నీ. 13 మందిలో ఎంతమంది వచ్చారు ఇండస్ట్రీకి? నేను, నా చెల్లెలు రాగిణి. ఓకే. ముందు నేనే వచ్చాను, తర్వాత రాగిణిని తీసుకొచ్చా, తర్వాత రజిత మా అక్కయ్య కూతురు. మీ ఓన్ సిస్టర్ కూతురే? ఓన్ పెద్ద అక్కయ్య కూతురు. ఓకే. రజిత. ముగ్గురు కుమ్మేశారు మీ టైమింగ్స్ లో. ఆవిడ రజిత వచ్చి సినిమాలే ఎక్కువ సినిమాలు చేశారు. రాగిణి ఏమో సీరియల్ చేస్తుంది, సినిమాలు చేస్తుంది. ఇక నేను కూడా అప్పుడు ఇంకా సినిమాలు మమ్మల్ని వదిలేసిన తర్వాత నేను సీరియల్కి వచ్చేసానండి. ఇప్పుడు సీరియల్లే నడుస్తున్నాయి. ఇప్పుడు ముగ్గురు అక్క చెల్లెల ఫేస్లు కూడా ఒకేలాగుంటాయి. ₹1 మీద బొమ్మ ఎలా ఉంటుందో ఆ రూపాయి మీద ముద్ర ఉన్నట్టే ఉంటాం అందరూ. అందరూ అంతే అండి, 7 ఆడపిల్లలు అంతే. కలర్ డిఫరెన్స్ ఉంటాం కాకపోతే. ఓకే, మీరు మంచి కలర్. మా అమ్మతారు నేను. ఓకే. రాగిణి గారు కొంచెం కలర్ తక్కువ కానీ మంచి ఫోటోజెనిక్ ఫేస్. అవును. వీళ్ళంతా కాదండి, వీళ్ళంతా ఇప్పుడు కలర్స్ కావాలంటే చేంజ్ చేసుకుంటున్నారుగా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కలర్ వచ్చేలా చేసేస్తున్నారంట, ఇవన్నీ ఇలా చేసేస్తున్నారంట పైకి. నాకైతే సినిమా ఫీల్డ్కి వచ్చి 7 ఏళ్ళు అయింది. ఇప్పుడు వరకు బ్యూటీ పార్లర్కి వెళ్ళారు కనండి నేను.
ఇలా ఇలాగా దారాలు పెట్టి మొహం మీద మొహం పెట్టేటట్టు చేస్తుంటే నాకు అస్సలు నచ్చదు. ఇంత దగ్గరగానే ఉండని నేను ఏమంటారు దాన్ని? దారాలు పెట్టి లాగేదాన్ని. థ్రెడ్డింగ్. ఆ థ్రెడ్డింగ్ చేసే వాళ్ళని చూస్తేనే చిరాకు వస్తుందండి. నోట్లో దారం పెట్టుకుని మొఖం మీద మొఖం పెట్టేటట్టు అంటారు. ఇంతవరకు నాకు అలాంటి అలవాటే లేదండి ఇప్పుడు వరకు. దేవుడు ఇచ్చిన ఇది నాకు నా ఇంట్లోనే ఏం కావాలన్నా కానీ నేను మేకప్ కానీ అన్ని ఇంట్లోనే, ఒక పిన్ పెడతాను కూడా టచ్ చేయకూడదండి నన్ను. షూటింగ్కి వెళ్తే అన్ని ఇంట్లోనే రెడీ అయ్యి వెళ్తాను ఇప్పుడు. అంటే మీకు అదే ఇష్టం లేక లేదా మీ ఇష్టం స్టార్టింగ్ నుంచి అలవాటు. ఇంట్లో నేను ఉండటం కూడా అలాగే ఉంటాను. ఇప్పుడు మా ఇంట్లో నా ఫోను బెడ్రూమ్లో ఉండిపోయింది అనుకోండి, సార్ కొంచెం ఫోన్ వచ్చింది చూడండి అంటే అది మీ బెడ్రూమ్లో ఉంది మేడం అంటారు. అలా ఉంటుంది ఇంట్లో నాకు. స్ట్రిక్ట్ రూల్స్. నా రూమ్లో కూడా ఎవరు వెళ్ళరు. అందుకని నాకు అలా అలవాటు అయిపోయింది. సో ఇంత స్ట్రిక్ట్గా ఉంటారు కదా, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళతో వర్క్ చేయాలంటే కష్టమే కదా మరి మీకు? వర్క్ చేయడానికి పర్లేదులేండి. ఇప్పుడు అల్లంత దూరాన సినిమా చేశారు, కంప్లీట్ లవ్ అండ్ రొమాంటిక్ గా ఉంది. దాంట్లో మరి మీకు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్? నాకు హీరోయిన్కి అమ్మమ్మ అనుకుంటా, ఓకే, హీరోయిన్కి నానమ్మ. నారాయణరావు గారు వచ్చి తాత, నేను నానమ్మ. అదే కామెడీ టైమింగా లేకపోతే సీరియస్? దాంట్లో కొంచెం సీరియస్ ఉంది, కామెడీ ఉందండి, రెండు ఉన్నాయి. డైరెక్టర్ చలపతి గారు. సో ఇప్పుడున్న జనరేషన్ డైరెక్టర్లు మిమ్మల్ని గుర్తుపట్టి మంచి క్యారెక్టర్లు ఇస్తున్నారమ్మా అసలుకి? అసలు మమ్మల్ని సినిమానికే మర్చిపోయారు అంటుంటే అండి. సినిమా అనేది లేదు ఇంక అసలు. నేను టాప్ హీరో అప్పుడు కృష్ణారెడ్డి గారు అది చాలా బాగా చేయించుకునేవారు. వాళ్ళందరూ కూడా మంచి వేషాలు, నాకు మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చారు. నేను బాగా చేస్తానని చాలా మెచ్చుకునేవారు. కానీ తర్వాత ఏమైపోయిందో నాకు అర్థం కాదు. అసలు మమ్మల్ని పక్క పెట్టేశారు. మాకు సినిమాలు అనేది ఇంక మర్చిపోవడమే. మేము బాధ అనిపిస్తుండదు అప్పుడప్పుడు? అంటే సినిమా మీద డిపెండ్ అయ్యి సినిమా మీద ఇష్టంతో వచ్చారు కదా. ఇష్టంతో అంటే అండి బాధ అనిపించదు. బాధ ఎవరికి అనిపిస్తుంది అంటే, ఇంకా అసలు చేయకుండా ఉన్నవాళ్ళు వేషాలు రాకపోతే బాధపడాలి, ఇంకా బ్రతకలేని వాళ్ళు వేషాలు రాకపోతే బాధపడాలి. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు, అన్ని రకాలుగాను. మన చలపతి గారు లాంటి వాళ్ళు ఉంటారు కదా, గుర్తుపెట్టుకుని మాలాంటి వాళ్ళని పిలవడానికి. మరి అలాంటి డైరెక్టర్లు ఉన్నప్పుడు మనకేంటి లోటు? ఎప్పుడైనా ఒకసారి ఒక సినిమా వచ్చినా దాంట్లో హ్యాపీగా చేసుకుని మేము ఆ సినిమా చేసామని గొప్పగా చెప్పుకోవచ్చు. అది అంటే ఇప్పుడున్న డైరెక్టర్లు లైక్ చలపతి కావచ్చు, ఇలాంటి వాళ్ళు మీలాంటి సీనియర్ యాక్టర్ని హ్యాండిల్ చేయలేక పిలవరు అంటారా? లేకపోతే అదేం కాదండి, అదేం కాదు. అసలు నాకు ఒక రాఘవేంద్రరావు గారు బొబ్బులు బ్రహ్మన్ తర్వాత నన్ను ఎప్పుడూ పిలవలేదు. తర్వాత ఇప్పుడు రాజమౌళి గారు, ఇంకెవరెవరు, అసలు వాళ్ళ పేర్లు కూడా తెలియదండి నాకు. నిజంగా చెప్తున్నా, నేను మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమాలు ఎవరెవరు చేస్తున్నారు, ఎవరెవరు డైరెక్టర్లు ఉన్నారు, ఎవరెవరు ప్రొడ్యూసర్లు నాకు తెలియదండి. ఎంఎస్ రెడ్డి గారు, రామనాయుడు గారు, ఇంకా ఈవివి గారు, వీళ్ళు రాలింగి నరసింహరావు గారు, వీళ్ళ పేర్లే తెలుసు నాకు. నేను ఎవరెవరు పిక్చర్లు చేశానో, జంజాల్ గారు, నేను చేసిన పిక్చర్లు చేసిన వాళ్ళ పేర్లు తప్పితే చేయని వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పిక్చర్లు కదండి రాజమౌళి గారు అది చేసేది. అసలు నాకు పేర్లు కూడా తెలియవు మొన్నటి వరకు. బాహుబలి చూసి అప్పుడు రాజమౌళి గారు అంటే ఈయన అనుకున్నా. ఆశ్చర్యంగా ఉంటుంది అప్పుడప్పుడు. అవును, మీ అందరికి చాలా. అసలు ఆ రోజులకి ఈ రోజులకి ఏంటండి, 13 లక్షలు పెట్టి ఒక సినిమా తీసామండి మేము, ధర్మగొడ్డి. 13 లక్షలు పెడితే ఇప్పుడు హీరోయిన్కి గోసగుడ్డ వస్తుందా, ఇలా చుట్టుకునే గుడ్డ? 13 లక్షలకి హీరోయిన్ కాస్ట్యూమ్ కావాలంటే ఒక 20 లక్షలు 30 లక్షలు ఇవ్వండి అంటది. ఆ రోజులకి ఈ రోజులకి అంత తేడా ఉంది. ఇప్పుడు వాళ్ళు వేసుకునేది ఏముంది, ఎటు పెట్టి ఓ ముడేస్తే ఓ తాడు, అదే డ్రెస్ వాళ్ళకి. మరి ఆ కాలంలో అలాగే వేసారండి అందరూ. సావిత్రి గారి దగ్గర నుంచి అసలు ఒంటి నిండా బట్టలు వేసుకుని జనాలు తిరిగి చూసేలాగా కనిపించేవారు. అంటే అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి బాగా తేడా వచ్చింది కదా, చాలా వచ్చేసి ప్రజల ఆడియన్స్ చూసే విధానంలో. ఇప్పుడు ఆడియన్స్ ఎక్స్పోజింగ్ ఇదంతా లేకపోతే వెళ్ళే. కానీ ఇవి సినిమాల్లో వచ్చిన మార్పుల్ని బట్టి కూడా ఉంటది కదండి. అదే సినిమా అలాగే వస్తుంటే అలాగే ఉందరేమో జనాలు, అలా లేదు కాబట్టి ఇప్పుడు మా వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. అంతేగాని జనాల వల్ల మనం మారతాం కాదు, మన వల్ల జనాలు మారారు, అంతే అండి. ఇప్పుడు మీ సినిమాలో చలపతి ఎక్స్పోజింగ్ పెట్టలేదా, రొమాన్స్ పెట్టలేదా? ఉన్నాయి, హీరో హీరోయిన్ అన్నాక ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, ఇప్పుడు మారింది. ఈ మారిన కాలాన్ని బట్టి మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం చేయాలని మనసు ఉన్నా లేకపోయినా ఆ విధంగా వెళ్ళాలి ఆ దారిలో. ఇప్పుడు 100 మంది వెళ్ళే దారిలో వెళ్తాం కానీ ఒకళ్ళు వెళ్ళే దారిలో వెళ్ళాం కదండి. అది జరిగింది అక్కడ. ఇంత బాగా మాట్లాడుతుంటే షూట్లో అందరు మీ దగ్గరకు వచ్చి కూర్చోమంటే ఎందుకు కూర్చోరు?
కృష్ణవేణి గారి జీవితం అంటేనే తెరిచిన పుస్తకం అంటుంటారమ్మా ఇండస్ట్రీలో ఎవరిని కదిలిచ్చినా కానీ. ఏంటి అసలుకి ఆ తెరిచిన పుస్తకం అనే మాట ఇండస్ట్రీలో ఎందుకు ఎక్కువ వినపడుతుంది? అందరికీ తెలిసిన విషయమే అని అంటుంటారు ఆమె జీవితం. చాలా జరిగినాయి కాబట్టి అండి, అందరికీ తెలుసు. సినిమా ఇండస్ట్రీలో నేను చౌదరి కుటుంబంలో పుట్టిందాన్ని. నేను ఫస్ట్ సినిమా అయిన తర్వాత నాగేశ్వరరావు గారు వాళ్ళు అన్నపూర్ణ స్టూడియో వాళ్ళతో ఒక సినిమా జరుగుతుంది. ఏదో సినిమా తీస్తున్నారంటే నాగేశ్వర గారు కనిపించరా అని మా మామయ్య కారు ఇచ్చి పంపించారు పొద్దున్నే. నేను నా కారు లోపలికి వెళ్తున్నా, ఆయన వాకింగ్ అయిపోయి ఆయన ఓపెన్ టాప్ కారులో బయటకు వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలు బయటకు వస్తున్నారు. మామయ్య మేము కనిపించరమ్మన్నారండి అన్నాను. ఇలా కారులోంచి అద్దం దింపి వెళ్ళిపోతున్నారు కదా ఇలా అన్నాను గట్టిగా. అనేటప్పటికి ఆయన ఇలా వెనక్కి తిరిగి చూసి రా అన్నారు. అంటే ఆ కారులోంచి దిగి డ్రైవర్ని వెనకాల రమ్మని చెప్పారు. ఆ కారులో దిగి ఈయన కారులో పక్కన కూర్చున్నాడు. కూర్చుని బంజారా హిల్స్ ఇల్లు ఆడిది అప్పుడు నాగేశ్వరరావు గారిది. ఓకే. ఇంకా మాట్లాడుతూ వచ్చారు. ఇంకా నన్ను ఏం మాట్లాడుతున్నారు ఏం తిడుతున్నారంటే, అసలు నువ్వు కమ్మ కులంలో పుట్టిందానివి, నీకు సిగ్గులేదా, నువ్వు అమ్మకి బాబుకి చెప్పొచ్చావా, నీకు భయం ఉందా, అసలు పారిపోయి వచ్చావా చెప్పొచ్చావా, సినిమాల్లో చేయాలని నీకు ఎలా అనిపించింది ఇదే అండి. ఇంకా ఆయన ఎన్నిసార్లు చెప్పినా రిపీట్ అదే చెప్తున్నారు. నాకు ఏడుపు వచ్చేస్తుంది లోపల నుంచి, దుఃఖం నాకు ఆగట్లే. గొళ్ళుని ఏడవాలన్నంత కోపం వచ్చేస్తుంది అనమాట కడుపులోంచి. అలాగా ఆపుకొని కూర్చున్నాను ఆయన పక్కనే. ఓకే. ఆయన గేటు దాకా వచ్చా, గేటు పక్కన గోడ దగ్గర స్లో చేసి బండి దిగు, మా ఆవిడ చూస్తే అన్నం పెట్టదు నాకు అన్నారు. ఇక నాకు ఏమనాలో అర్థం కాక టప్పుని డోర్ తీసుకుని దిగేసి కాలుతో ఇట్లా తన్నేసి ఎక్కేసాను. నా బండి ఎక్కేసాను, నా కారు ఎక్కేసాను. నేను నా కారు ఎక్కి ఇంటికి వెళ్ళి బంజారా మన బషీర్పాక కిర్లోస్ గారి హాస్పిటల్ పక్కన అనమాట అండి ఇల్లు మాది, మా మావయ్యది. ఇంటికి వెళ్ళే లోపు ఈయన ఫోన్ వెళ్ళిపోయిందండి మావయ్యకి. ఫోన్ చేసి అన్నారు, నీ మేనగోళ్ళకి చాలా కోపం అయ్యో, కారులో కూర్చుని మరి దిగి నా కారు డోర్ తన్ని మరీ వెళ్ళింది అని చెప్పి మా మామయ్యకి చెప్పారంట. ఇక మా మామయ్య వెళ్ళిన తర్వాత నువ్వు అసలు సినిమా పెళ్ళి పనికిరావు, అంత కోపం ఏంటి నీకు, ఆ ఏడుపు ఏంటి, ఆయన నువ్వు ఇంటికి రాకుండానే నాకు అప్పుడే ఫోన్ చేసి చెప్పేశారులే, అన్నీ తెలుసు, నువ్వు ఎలా కూర్చున్నావో ఆయన దగ్గర ఎలా చూసావో అన్నీ చెప్పారు నాకు ఆయన అన్నారు. మరి ఏం చేయనండి, నాకు ఆయన అలా అంటుంటే నాకు అసలు నన్ను ఎందుకు పంపించారు మీరు, నన్ను ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నారు, సినిమా వేషం అడుక్కుంటే కానీ ఇవ్వరా, ఎందుకు వెళ్ళాలి నేనంటే, లేదమ్మా నువ్వు ఉన్నావు ఒక ఆర్టిస్ట్వి, ఇప్పుడిప్పుడే వస్తున్నావు, ఒక సినిమాయేగా అయ్యింది నీది, మళ్ళీ నలుగురికి తెలిస్తేనే కానీ మళ్ళీ వేషాలు ఎలా ఇస్తారు చెప్పు, మనం చెప్పుకోవాలి, మనం కనపడాలి నలుగురికి అని చెప్తే అప్పుడు సైలెంట్ అయ్యానండి, మెల్లగా కూల్ డౌన్ అయ్యాను. ప్రేమతో కూడిన కోపం అది చాలా, అసలు ఎంత ప్రేమో నాగేశ్వరరావు గారు అంటే ఎంత ఇష్టమో నాకు అసలు చెప్పలేను. అన్ని సినిమాలు చూసేదానండి ఆయన చిన్నప్పటి నుంచి, అన్ని సినిమాలు చూసేదాన్ని. ఒక సినిమా ఓపెనింగ్కి వెళ్ళాను అన్నపూర్ణ స్టూడియోలో. ఓపెనింగ్కి వెళితే కూర్చున్నారు ఆయన, నేను వెళ్ళి నమస్కారం అండి అన్న, కూర్చుదారా అని పక్కన ఎంచుకుని నన్ను కూర్చోబెట్టుకుని, ఆ ఫోటో ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర, కూర్చోబెట్టుకుని ఏం చేస్తున్నావు కృష్ణవేణి ఇప్పుడు, పర్లేదా సినిమాలు బాగానే ఉన్నాయా, బిజీగా ఉన్నట్టున్నావు అన్నారు. చాలా బిజీ అయిపోయండి, నాకు ఇసుకొచ్చేసిందండి, నా ఫ్యామిలీ మీద నాకు ఇంకా చేయాలనిపించట్లేదు, నాకు ఇసుకొచ్చేసిందండి, ఎవరన్నా పెంచుకుంటే వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి అన్న. నా నోట్లోంచి పెంచుకుంటే వెళ్ళిపోదాం అనే మాట పూర్తి అవ్వకుండానే నిన్నెవడు పెంచుకుంటాడు ఉంచుకుంటాడు కానీ అన్నారు. ఇక నాకు అసలు ఆ మాట అక్కడే ఆగిపోయిందండి, గొంతులో ఆగిపోయింది నాకు. ఓకే. ఆయన మాట అలా అనేటప్పటికి ఇంకేం చెప్పాలో నాకు అర్థం కాలే. మామూలుగా ఇట్లా కూర్చుని ఏంటి సార్ అట్ట అంటున్నారు అన్న. మరి లేకపోతే ఏంటి నీకేం తక్కువ, చక్కగా బిజీగా ఉన్నావు, చేసుకో అమ్మా పిక్చర్లు చేసుకో. ఎంత బాగా మాట్లాడేవారంటే అండి అసలు. మన బయట ఎన్నెన్న బాధలు ఉండనివ్వండి, ఒక 5 నిమిషాలు ఆయన దగ్గర కూర్చుని మాట్లాడితే అన్నీ మర్చిపోతాం మనం, ఏ ఆర్టిస్ట్ అయినా సరే. అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఆయన దగ్గర. ఓకే. ఇది గురు శిష్యులు సినిమా చేసామండి నేను నాగేశ్వరరావు గారు. సుజాతగానే ఒక గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ నీకే ఇచ్చారని చెప్పి నాకు ఇచ్చేసి, నువ్వు పెట్టుకుని వెళ్ళు సినిమా థియేటర్ దగ్గర రమ్మన్నాడు వెళ్ళు అని చెప్పుద్ది ఆవిడ సుజాతమ్మ. నేనేమో రెడీ అయిపోయా నెక్లెస్ పెట్టుకుని వెళ్తాను, హాయ్ డార్లింగ్ అని పట్టుకోవాలి ఆయన్ని. అసలు అయ్యి బాబోయ్, నాకు పూజ్యులు గురువులు దేవుళ్ళలాగా చూసుకునేదాన్ని అండి ఆయన్ని. రామారావు గారు అంతే డాడీ అని ఆయన్ని అలాగే చూసుకునేదాన్ని, ఈయన్నే అంతే. ఆయన వెళ్ళి డార్లింగ్ అని పట్టుకోవాలా, 10 టేకులు అయినాయండి. దగ్గరికి అంటే దగ్గరికి వెళ్తున్నాను పట్టుకోవట్లే. ఇంకా డైరెక్టర్ గారు అన్నారు, ఏదో ఒకటి ఓకే చేద్దాంలే అయ్యా అన్నారు.
నాగేశ్వరరావు గారు అంటారు, హే నీ బాయ్ ఫ్రెండ్ని గుర్తుపెట్టుకో, నీ బాయ్ ఫ్రెండే నేను అనుకో, కళ్ళు మూసుకో నా దగ్గరికి వచ్చినప్పుడు. లేకపోతే ఎందుకు పట్టుకున్నారా? పట్టుకున్నా లాస్ట్కి. ఆయన అంతా చెప్పాకండి, నేనేం అనుకోను, పట్టుకో పర్వాలేదు అంటే. అప్పుడు శోభన థియేటర్ దగ్గర షూటింగ్, బాలానగర్, గోడల నిండా థియేటర్లు గోడలన్నీ నిండిపోయేలాగా జనాలు. ఆ రోజుల్లో అండి బాగా చూసేవారు షూటింగ్ జరిగితే. ఇప్పుడంటే కామన్ అయిపోయిందండి అంతా. అప్పుడు చాలా బాగా చూసేవారు జనాలు, ఫుల్. ఆ జనాల్లో నేను వెళ్ళి ఆయన్ని ఇలా పట్టుకోవడం ఏంటి, నేను పట్టుకోలేనేమో దడచేసేది నాకైతే. మొత్తం మీద అది ఓకే చేసుకున్నారు. బాగా చాలా మంచి ఆయన. ఇద్దరితో కలిసి వర్క్ చేశారు కదమ్మా, ఎన్టీఆర్ గారు అండ్ ఏఎన్ఆర్ గారు. ఇద్దరి గురించి మధ్య డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు మీరు గమనించింది? అసలు డిఫరెన్స్ అసలు ఏముండదండి. వాళ్ళిద్దరు చాలా గొప్ప వ్యక్తులు. అంటే అసలు దేవుడు నిజంగానే. నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు, ఇంకా చిరంజీవి గారు, అందరితో చేశానండి. బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, అందరితో చేశానండి. రవితేజ వరకు. ఇంత ఫన్నీగా ఇంత కలుపుగోలుతనంగా ఉంటారు కదా. శోభన్ బాబు గారు కూడా అలాగే అనివ్వరు. శోభన్ బాబు గారు కూడా చాలా జోలిస్గా, అసలు ఎంత జోకులు ఉంటాయో ఆయన దగ్గర అయితే. అసలు ఒక సీన్ యాక్ట్ చేయాలంటే 10 సార్లు నవ్వుకోవాలి మనం, అలా అంత బాగా ఉండేవారు ఆయన కూడా. ఆర్టిస్ట్ ఎలా రిసీవ్ చేసుకుంటారు కృష్ణవేణి గారిని అసలుకి? హీరోలంతా మామూలుగా మాట్లాడతారు అంతేనండి. వేరే ఇంకా అసలు ఏమంటారు దాన్ని, అసలు బ్యాడ్ లుక్ అనేది ఉండదు వాళ్ళకి. ఏదో మా ఇంట్లో ఒక పిల్ల అంతే, మా చెల్లో, మా అక్కో, మా వదినో, ఏదో మొత్తం మీద క్యారెక్టర్ వదిలేయండి. అక్కడ మనిషిగా మాత్రం ఎవ్వరూ కూడా ఒక్క మాట ఇంతవరకు, అప్పటి నుంచి నేను చేశాను కదా, ఇంతవరకు ఒక్క మాట అని కానీ ఒక తప్పుగా నా గురించి మాట్లాడగాని మనుషులు లేరు. ఎక్కడ లేదు నిజంగా. సినిమా ఇండస్ట్రీలో మాత్రం అసలు తప్ప ఇవన్నీ పర్సనల్ లైఫ్ లో నేను చేసుకునే తప్ప ఎక్కడ మీకు ప్రొఫెషనల్ గా అది బ్యాడ్ మార్క్ లేదు. ఇప్పుడు నేను చేసుకున్నానంటే నేను చేసుకోవడానికి కారణం భగవంతుడు ఇక్కడ అలా రాసాడు. అది మనకు తెలియదు, కనపడకుండా మనం చేసుకునేవన్నీ కూడా దేవుడు రాసిన రాతలే. అంటే కృష్ణవేణి గారు మీరు అన్నారు కాబట్టి తలరాత అని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరేమనుకోను అంటే చెప్పండి. అయ్యో, ఇప్పుడంటే మహానటి సినిమా వచ్చింది కానీ మహానటిలో సావిత్రి గారి జీవితం ఎలా ఉండేది, ఎలా అయ్యింది, పెళ్ళి ఎలా అయింది, పిల్లలు ఎలా పుట్టారు, ఆమె పతనం ఎలా అయిపోయింది అని కూడా. బట్ సేమ్ మహానటిలో సావిత్రి గారి జీవితమే కృష్ణవేణి గారు అనుభవించారు. కృష్ణవేణి గారిది కూడా ఈక్వల్ టు సావిత్రి గారి జీవితమే. అంటే చివరి క్లైమాక్స్ తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది ఆమె జీవితం అంటుంటారు. ఏంటమ్మా అసలు అది? అదే అంటే ఏం లేదండి, సినిమా ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత మనం ఏదో ఆ పని చేసేసాం, అక్కడ ఉండే మనుషులతో మనకి ఇంకా వేరే మానసికంగా ఏ సంబంధం లేకుండా అలా సపరేట్ అయిపోయిన వాళ్ళు అయిపోయి ఏదో పెళ్ళిళ్ళు చేసుకుని వేరేలాగా ఉంటారు. ఇప్పుడు నేను మన వారాలబ్బాయి డైరెక్టర్ రాజచంద్ర గారిని పెళ్లి చేసుకున్నాను కదండి. ఆయనకి అంతకుముందే పెళ్ళి అయింది. అంతకుముందే పెళ్ళి అయింది. ఆయన కూడా పిల్లలు 2 ఆడపిల్లలు, మగ పిల్లాడు. ఓకే. అసలు వాళ్ళు ఏమి లేని వాళ్ళు, అసలు ఏమి లేదు. ఒక సినిమా చేస్తే 25,000 అలా ఇచ్చేవారు అంతే అండి ఆ రోజుల్లో ఆయనకి. డైరెక్షన్, స్క్రీన్ ప్లే. ఓకే. 25,000. ఆ సినిమా 6 నెలలు తీస్తే 3 నెలలు ఇంటెద్దు కట్టుకుంటే 4వ నెలలో ఇంటెద్దు ఉండేది కదా వాళ్ళకి. కష్టాలు పడ్డారు చాలా. తీరా ఒక సినిమా జీవన పోరాటం తర్వాత ఒక సినిమాకి 2 లక్షలు 3 లక్షలు తీసుకునే టైంకి వచ్చేటోడికి చచ్చిపోయాడు ఆయన. మేమిద్దరం కలిసి ఎన్నాళ్ళు ఉన్నామండి, అసలు 4 సంవత్సరాలేగా. ఓకే. అలా చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. అలాగా అనంతలక్ష్మి ఫిలిమ్స్ భాస్కర్ రావు గారని మొండిఘట్టం అవి తీశారు కదా సినిమా. అది ఇంకోటి ఏంటంటే 12 కాపురానికి 12 సూత్రాలు, అత్తగారి పెత్తనం, ఇవన్నీ అనంతలక్ష్మి ఫిలిమ్స్ వాళ్ళు. అవన్నీ రాజచంద్ర గారు చేశారు. మొండిఘట్టంలో చిరంజీవి గారు. అది ఆయన చేసిన పనికి మేము సడన్గా అలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందండి. మా సొంత సినిమా గురించి మాట్లాడుతూ బ్రేక్ టైంలో ఇలాగే కూర్చుని మాట్లాడుతూ ఉంటే వచ్చి ఏదో తప్పుడుగా మాట్లాడితే ఫ్రెండ్షిప్ ఉండేది. నాకు అసలు రాజచంద్ర గారు అంటే అస్సలు ఆ నలుపు అంటేనే నచ్చదండి. టీ నల్లగా ఉంటే తాగను నేను. అలాంటి దాన్ని నల్లగా ఉంటాడు ఆయన అయితే అని. అలాంటి మనిషి ఎన్నిసార్లు తిట్టేసేదాన్ని నేను. ఆ వారాలబ్బాయి ఎప్పుడు 2 పేజీలు చదవడం రాదు, 2 పేజీలు యాక్ట్ చేయడం రాదు, వీళ్ళందరూ ఆర్టిస్టులు అంట తయారవుతారు, అది ఇదని ఏదో మాట అన్నాడు ఒకసారి. అంటే మీరు చెప్పండి, మీరు చదవండి, రాపాలకుండా మీరు వరుసగా డైలాగులు చెప్పండి చూద్దాం అంటే ఒక 2 లైన్లు కూడా చదవలేదు మళ్ళీ. ఆయన పెద్ద డైరెక్టరే, మరి చదువుకున్న ఆయన. మాకు చదువులు లేవు, చెప్తే వినే మనుషులు మేము. ఏం చేయాలి చెప్పండి అప్పుడు? అలాంటి మనిషిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి కలిగింది అంటే
ఎటువంటి పరిస్థితుల్లో చేసుకుని ఉంటాను నేను? అంటే మీకు ఇంత తెలివి ఉంది, మాట్లాడే కెపాసిటీ ఉంది, ఇంత మీరు కూడా బోల్తా పడ్డారు అంటే అసలు ప్రపంచం అంటే తెలిసింది ఆ రాజశేఖర్ చచ్చిపోయిన తర్వాతే అండి. అప్పుడు దాకా నేను పిచ్చిదాన్నే. అది 3 పిల్లలు ఉన్న ఇంకొక సెకండ్ పెళ్ళి. అసలు మామూలుగా ఏదో వస్తా మన ఏమనేవాడంటే మీలాంటి వాళ్ళు నాకు హెల్ప్గా ఉంటే నేను ఎక్కడో ఉందును. అప్పటికేం ఎక్కువ పిక్చర్లు చేయలేదండి ఆయన. ఈ 4 సంవత్సరాల్లోనే కన్నడ పిక్చర్లు, ద్వారకేష్ పిక్చర్లన్నీ ఆయనే చేసేవాడు. ఇంకా ఎందుకులేండి ఆయన గురించి ఇంత బ్యాడ్గా చెప్పుకోవడం, కానీ అది చాలా గొప్ప వ్యక్తి ఆయన కూడా, మంచి డైరెక్టర్. ఇప్పుడు జరిగినాయి అలా ప్రాబ్లమ్స్ సినిమా ఇండస్ట్రీలో. ఆయన సినిమాలు వచ్చిన నాళ్ళు ఏ ఒక్కళ్ళ పేరు బయట లేదు. అన్నీ ఆయన సినిమాలు 100 days ఆడాయి, 300 రోజులు ఆడింది ఆ వారాల 70 మంది దీపక్ థియేటర్లో, శాంతిలో. అలాంటి సినిమాలన్నీ తీసాడండి. మరి ఇంకా ఆయన గురించి మనం ఎందుకు బ్యాడ్గా అనుకోవడం, పొల్లేడుగా. 4 సంవత్సరాలు ఉన్న లైఫ్ అంతా ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది కదమ్మా మీకు. ఏంటి ఆ క్షణంలో మీ థింకింగ్, మీ మైండ్? నా ఇంట్లో అన్నం తిని వెళ్ళాడండి ఆయన. భోంచేసి మధ్యాహ్నం టీ తాగి వెళ్ళాడు. నేను మామూలుగా కార్ షెడ్ దగ్గర స్తంభం మీద చేసి ఎలా నుంచుంటే, అందుకే నిన్ను అందరూ చిట్టూరు మహారాణి అంటారు, నువ్వు నాకు కూడా అలాగే కనపడుతున్నావు చిట్టూరు మహారాణిలాగా. మా ఇంటి పేరు చిట్టూరు అండి. అక్కడ మా చిట్టూరు ప్రభాకర్ గారు వాళ్ళంతా, చిట్టూరు సత్యనారాయణ గారు వాళ్ళంతా అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు మన అపోలాలో, మెడ్రాస్లో. వాళ్ళందరూ చుట్టాలు ఉంటారు మనకి. అయితే అలాగా అనివాడు. వాళ్ళందరినీ చూసొచ్చి నీ గురించి చెప్పారులే వాళ్ళు నాకు, మీరు అలాగే కనబడతారు నాకు అనేవాడు. ఆ రోజు భోంచేసి వెళ్ళిన మనిషి ఆ నైట్ ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. చాలా మిస్టరీ అమ్మా. చాలా మంది ఏమో మర్డర్ చేశారు ఆయన్ని, రోడ్డు మీద మర్డర్ చేసిన ఇంటి ఎదురుగా రోడ్డు మీద వేశారండి మీ ఆయన్ని. కొంతమంది ఏమో యాక్సిడెంట్ అంటారు. యాక్సిడెంట్ కాదండి అది. యాక్సిడెంట్ కానే కాదు. ఇప్పుడు ఆ మర్డర్ చేయించిన వాళ్ళు కుళ్ళిపోయి సచ్చారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళే. ఎందుకనమ్మా? అంటే మీ ఆయన్ని అంతగా మర్డర్ చేయించి మరి ఆయన ఉంటే ఇంకొకళ్ళకి పేరు రావట్లేదుగా. దానివల్లే అండి. ఆయన ఏ సినిమా తీసినా 100 days ఆడేది. కుటుంబ సబ్జెక్టులు మంచిగా, ఫ్యామిలీ సబ్జెక్టులు అందరూ వెళ్ళి కలిసి కూర్చుని చూసేలాంటి సినిమాలు తీసేవాడు. ఎన్ని సినిమాలు చేసినట్టు, బొమ్మరిల్లు, మా ఊళ్ళో మహాశివుడు, మహాలక్ష్మి, ఓతండ్రి తీర్పు, ముగ్గురు మిత్రులు, శ్రీమతి గారు, కుటుంబ గౌరవం, దేవి శ్రీదేవి, ఈ వారాలబ్బాయి, పిచ్చిపంతులు, అత్తగారి పెత్తనం, మొండిగటం, ఇదే నా సమాధానం, బంధం, విజృంభణ, జీవన పోరాటం, ఇన్ని సినిమాలు చేశాడండి నా దగ్గరికి వచ్చిన తర్వాత. ఓన్లీ 5 yearsలో. ఎన్ని చెప్పానండి ఇప్పుడు నేను? 15 సినిమాలని చెప్పాను దగ్గర. తెలిసి తెలియని వయసులో ఇండస్ట్రీకి వచ్చారు, కష్టపడ్డారు. అనుకోకుండా రెండో పిల్ల అతను చేసుకున్నప్పుడు కూడా జీవితం బాగానే కొనసాగుతుంది అనుకుంటున్నాను. చివరిగా ఆయన బాడీని అలా చూసినప్పుడు కృష్ణవేణి గారి జీవితం ఏంటి అని మీ మైండ్లోకి వచ్చినప్పుడు ఏంటమ్మా అసలు మీరు మీ పొజిషన్ ఏంటి అసలు ఆయన అలా చూడగానే? అసలు అప్పుడు చాలా చాలా జరిగినాయిలేండి అవన్నీ, ఇంకా అసలు చెప్పలేం. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో అలా డెడ్ బాడీని అలా పడుకోబెట్టేసి ఉంటే ఆ చెప్పులును ఆయన మొల్లో వేసిన గొలుసు పట్టుకొచ్చారు ఇంటికి, కళ్ళజోడు ఇంటికి పట్టుకొచ్చి, ఇది రాజచంద్రదే కదా అని అడిగితే అవునండి అన్న. అప్పుడు దాకా నాకు అసలు నమ్మబుద్ధి కాలేదు. ఎందుకు ఆ పెళ్ళం దగ్గరే ఉన్నాడు కదా మరి డైరెక్టర్స్ కాలనీలో. ఎప్పుడు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు? ఆవిడ దగ్గరికి వెళ్ళి పోలీసులు అడిగితే అందంట, ఉన్నాడు ఇంట్లోనే ఉన్నాడు, ఇప్పుడే వెళ్ళాడు అలాగా టీ తాగొస్తానని అందంటండి. ఎప్పుడో రాత్రి వెళ్ళిపోయిన మనిషి. అదే ఇంట్లో టబ్బులో కరెంటు వైర్లు పెట్టి కాల్చి పీ కట్టుకుని ఇలా నొక్కి ఎన్ని ఏళ్ళు, 4 ఏళ్ళు కనపడ్డాయండి నాకు. ఇలా నొక్కేసి ఇలా పట్టుకుంటే ప్రాణం పోయిన తర్వాత ఏమవుతుందని బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఇక్కడ ఏళ్ళలాగా అలాగే పడ్డాయి ఆ నల్లటి ఒంటి మీద. అన్నీ చూశానండి నేను. అలా చంపారని నాకు క్లియర్గా తెలుసు. కమిషనర్ దేవారాం గారు దేవుడు ఆయన అన్నాడు, చూడు నువ్వు ఒక పిల్లని సంకన వేసుకుని ఇక్కడికి వచ్చి సినిమాలు యాక్ట్ చేసుకుంటూ ఈ రాజచంద్రని కట్టుకున్నావు. రాజచంద్ర కోసం వచ్చి నువ్వు సినిమాలు చేయలేదు కదా. ఇప్పుడు ఆయనకి ఏం జరిగింది, ఆయన కేసుకు న్యాయం చేయండి, ఈ కేసుకు న్యాయం చేయాలి మీరు అని చెప్పి మీరు నా చొక్కాలు అట్టుకొని చింపేస్తే మేమేం చేస్తాం? ఎవరు చేయించారో మాకు తెలుసు. పెద్ద పెద్ద తిమింగిళాలు లాంటి వాళ్ళ చేతిలో జరిగింది ఇది. సినిమా వాళ్ళే చేయించారు. ఇలాగే క్లియర్గా చెప్పాడండి ఆయన. పెద్ద తిమింగిళాలు లాంటి వాళ్ళ చేతిలో జరిగింది, మేమేమి చేయలేము దాన్ని. మీకేం కావాలి, నీ పిల్లకి ఏం కావాలి, నీకేమైనా సెక్యూరిటీ కావాలా, మీకు ఏమైనా హెల్ప్ కావాలా ఈ తమిళనాడులో,
నీ పిల్ల కోసం నువ్వు బ్రతకాలి, నీకేమైనా సాయం కావాలంటే చెప్పు, మేము చేస్తాం అన్నాడండి ఆయన, దేవారాం గారు కమిషనర్ గారు. 2 సంవత్సరాలు నా ఇంటి చుట్టూ పోలీసు కుక్కలో కాపలా, మమ్మల్ని లేపేస్తామని. మిమ్మల్ని కూడా? అసలు మా ఫ్యామిలీయే ఉండకూడదు. మీరేం తప్పు చేశారు? మరి తిట్టాను కదండి, మరి ఇలా జరిగినప్పుడు అవన్నీ బయటికి వెళ్ళి. అంతకుముందే జరిగినాయండి, చాలా జరిగినాయి అంతకుముందు కూడా గొడవలు. ఆ గొడవలన్నీ ఇంకా అసలు కొంచెం కాదు, పోలీస్ స్టేషన్లో పెట్టి బాగా అడిగేసాను నేను మాకు ఆపోజిట్ మనిషిని. దాని పేరెందుకులండి, కుళ్ళిపోయి చచ్చింది కదా, దాని పేరెందుకు, ఇంకా పోలీస్ స్టేషన్లో పెట్టి బాగా అడిగే. నువ్వు ఒకడిని వదిలేసి ఒక పిల్లని సంకనేసుకుని సినిమా ఫీల్డ్కి వచ్చావు, ఒకడు దొరికాడు, ఒక డైరెక్టర్ని పెళ్లి చేసుకున్నావు. నేను ఒకడిని వదిలేసి ఒక పిల్లని సంకనేసుకుని వచ్చాను. ఈ డైరెక్టర్ సహాయం కోసం నేను ఆయన్ని కట్టుకున్నాను. ఆయన్ని వదిలేయని ఎందుకు చెప్తావు నువ్వెవరు? నిన్ను అడిగి కట్టుకున్నాను నేను ఆయన్ని. మా మామయ్య పెద్ద లాయరు, ఆయనకు తెలుసు నాకు సహాయం కావాలి, నాకు మనుషులు కావాలి. ఇక్కడ మెడ్రాస్లో నాకేమీ తెలీదు, ఒక మగతోడు లేదు. నేను, నా పిల్లోడు, నా తమ్ముడు, నా కూతురు, నేను. ఇంకా మా అన్న కూతురు ఉండేది, మా చెల్లి కూతురు ఉండేదండి నా దగ్గర, చిన్న చిన్న పిల్లలు. వీళ్ళందరికీ తోడు ఎవరున్నారు? మేమే అందరం. భాష రాదు మాకు, ఏదో మొగాడుగా తోడు ఉంటాడని చెప్పేసి సరే అని రానిచ్చి పోనిచ్చినందుకు ఈ కాడికి వచ్చింది మా బ్రతుకు అని చెప్పి ఆవిడతో గొడవ వేసుకున్నందుకు మమ్మల్ని లేపేస్తానంత. బతుకున్నారా ఇప్పుడు హీరోయిన్? ఇంకెక్కడున్నారు? ఎప్పుడో కుళ్ళిపోయి వెనకాల షుగర్తో పుళ్ళు పడిపోయి పురుగులు వచ్చేసి చచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చెప్పకూడదు ఆ పేరు? ఇంకా ఎందుకండి మనకి అవసరమా? మనకి జనాలకు తెలుసు, చాలామందికి తెలుసు. పోనిద్దరు, దాని మొగుడు అలా చచ్చాడు, అది వేసి వచ్చింది. పెద్దోళ్ళు, పెద్ద పేరున్న వాళ్ళు. ఇంకా తర్వాత పెళ్లి చేసుకోలేదు కదమ్మా మీరు? లేదండి, మా తమ్ముడు మామగారు ప్రభు గారు అని కెమెరామెన్ ఉన్నారు కదా, ఆయన నాకు అన్ని ఆయనే చూసి పెడతాడు. అదే గురువు గారు. నాకు 71 నుంచి తెలుసు ఆయన. మనం సినిమా ఫీల్డ్ 79 కదండి వచ్చాం, 71 నుంచి మనకి ప్రభు గారు తెలుసు అనమాట. మన దూరదర్శన్ అప్పుడు ఇక్కడ ఉండేది, సోమాజిగూడలో ఉండేది. అప్పటి నుంచి ఆయన కెమెరామెను, నేను నాటకాలు వేస్తుండేదండి. అప్పటి నుంచి తెలిసిన ఆయనే. ఇప్పటికి మేడం అంటే సార్, సార్ అంటే మేడం. మాకు ఏదైనా సహాయం కావాలంటే చేసి పెడతాను. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, నేను కూడా ఒక పిల్లని సంకనేసుకుని వచ్చి ఈయన పెళ్లి చేసుకున్నాను తోడు కోసం అన్నారు. అంటే మీకు ఇంత ముందే పెళ్లి అయిపోయింది? ఎప్పుడో నాకు 10 years ఇప్పుడు పెళ్లి చేశారండి మా అమ్మ నాన్నని. 10 సంవత్సరాలకి? 10 సంవత్సరాలకి. అప్పుడంతా నయమే, నాకు 10 సంవత్సరాలు చేశారు. రజిత మదర్ ఉంది కదా మా పెద్ద అక్కయ్య, అక్కయ్యకి అయితే 5 సంవత్సరాలు పిల్లప్పుడు చేశారండి. 5 సంవత్సరాల పిల్లప్పుడు పెళ్లి చేసి పలకేళ్ళ కూర్చోబెట్టి ఊరేగింపంట. అది గొళ్ళుని ఏడుతుంటే మా తాతగారు గిలగచ్చకాయలు, బొమ్మలు, ఆ చెట్లు ఈ చెట్లు, పూలు ఆకులు కోసి దానికి ఇచ్చి ఊరుకోబెట్టడం అంట. అంటే మా మేనత్త ఆడపడుచు కొడుకు ఏదో పిల్లోడు పారిపోతాడేమో అన్నట్టు. ఆ అబ్బాయి చూస్తే 14 ఏళ్ళు 16 ఏళ్ళు పిల్లోడు, ఇదేమో 5 ఏళ్ళు పిల్ల. దీనికి పెళ్లి చేశారు. అలాగా 3 ఆడపిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత 3వ పిల్ల కడుపులో ఉండగా ఆయన చచ్చిపోయాడండి మా బావగారు. అసలు ఎట్టా ఉండేవాడంటే బ్లడ్ ఇలా పైన కనపడుతుండేదండి ఆయనకి ఒంటి మీద, అంత కలరు. రజిత వాళ్ళ ఫాదర్, రజిత కడుపులో ఉంది అప్పుడు 5వ నెల మా అక్కకి. అప్పుడు చచ్చిపోయాడు ఆయన. చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. మీదే బెస్ట్ అనమాట. 10 years చేశారు. నాకు 10 years చేశారండి. నాకు 14 yearsకి పాప. ఓకే, 14 yearsకి పాప. దానికి 21 yearsలో పెళ్లి చేశాను. దానికో పాప బాబు, ఆ పాపకో పాప. ఇప్పుడు నాకు ముని మనవరాలు ఉంది. ఓకే, మీ పాపకి పెళ్లి అయిపోయింది, ఆ పాపకు కూడా పెళ్లి అయిపోయింది. ఆ పాపకి పెళ్లి అయిపోయింది, ఆ పాప పాప అండి ముని మనవరాలు. సో ఇంకా పెళ్లి వద్దనుకున్న తర్వాత బయటకు వచ్చేసారు పాపని తీసుకుని వచ్చేసాను. మామయ్య దగ్గరికి వచ్చాను నేను, అడ్వకేట్ కదా ఆయన దగ్గరికి వచ్చా ఊరు నుంచి. అదే చెప్పాను, కృష్ణాల దీపాలు ఉండే ఊరు, ఆ ఊరు నుంచి వచ్చానండి నేను. ఊరు నుంచి వస్తే నా దగ్గర ఇంతమంది జూనియర్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, నువ్వేం బరువు అవుతావు, నువ్వేం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండని చెప్పి నా కూతుర్ని నన్ను మామయ్య ఇంట్లో పెట్టుకుని, నాకు రిటైర్ అయిపోయిన ప్రిన్సిపాల్ని పిలిపించి అక్షరాలు నేర్పించారండి. నాకు 16 సంవత్సరాల తర్వాత రాశాను, వాళ్ళు దిద్దుకున్నాను నేను. ఆ మాస్టర్ని పెట్టి పలకం ఇచ్చి చదువు చెప్పించారు నాకు. ఇప్పుడు నేను తెలుగు చదువుతానండి. కొంచెం చదువుతారా? చదువుతా. ఓకే. సో కృష్ణవేణి గారు, మీరు అన్నారు కదా పాపని తీసుకొని వచ్చాను అని. పాపని ఇమ్మీడియట్గా తీసుకొచ్చారా, లేకపోతే మీరు కొంచెం లైఫ్లో సెటిల్ అయిన తర్వాత నాకు కడుపున ఒక కూతురు పుట్టింది, నేను తెచ్చుకొని పెంచుకోవాలన్న ఉద్దేశంతో వెళ్ళి తెచ్చుకున్నాను? అలా ఏమి లేదండి. నేను విన్నది అయితే సెకండ్ నేను విన్నాను. లేదు, అలా ఏం లేదు. కొద్ది రోజుల్లోనే అప్పుడే వెంటనే
పాప కూడా ఇన్నాళ్ళు గుర్తొచ్చాను అమ్మ అని అడిగింది. అది అది వెంటనే అండి, వెంటనే కొంచెం రోజులకే. సెటిల్ ఏమి అవ్వలేదు అప్పుడు, నేను ఏం సెటిల్ అవ్వలేదు. ఏదో మావయ్య ఇలా బాగుంటావు, నువ్వు రా అక్కడ ఉండు, నీకెందుకు, నీకేం కావాలో మేము చూడలేమా, ఇంతమంది బతుకుతున్నారు నా దగ్గర అని చెప్పంటే, కడుపుకి ఇంత అన్నం పెట్టలేని వాళ్ళ దగ్గర ఏం బతుకుతామండి ఇంక అక్కడ. అసలు మాకు తెలియదు ఇలా వస్తే ఏమవుతుందో కూడా తెలియదు నాకు. అలాంటి టైంలో వచ్చేసాను నేను ఇంట్లోంచి. వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట అండి పిల్లని. చాలా ఉంది, ఎంత కథ ఉందో అంత కథకు మీకు ఇంత చెప్పలేను నేను. ఇంకా 10 సంవత్సరాలకే పెళ్లి, 13 సంవత్సరాలకి పాప, 14 సంవత్సరాలకి పాప, 15 సంవత్సరాలకి డైవర్స్. మళ్ళీ ఏం డైవర్స్ లేదు, ఏం లేదండి, ఊరికి వచ్చేయడమే. ఓకే. ఆ పెళ్లికి రిజిస్టర్ లేదు, ఈ పెళ్లికి డైవర్స్ లేదు. లైసెన్స్ ఉంది కదా ఈ పెళ్లికి, రెండో పెళ్లికి. ఇది వదిలేండి, ఇది కాదు, దీనికి కూడా ఏమి లేదు. అక్కడ రేపు శ్రీరామనవమి అంటే అష్టం రోజున పెళ్లి చేసుకున్నామండి రాజచంద్ర గారు నేను. పంతులు గారు అన్నారు, అమ్మాయి ఒక్కరోజు ఆగితే రేపు శ్రీరామనవమి రాముల వారి కళ్యాణంతో పాటు మీరు చేసుకుంటే బాగుంటుంది కదా అని. ఆ రోజు ఆగితే నేను వచ్చేస్తాను. అలాగయిందండి మాకు. అది అష్టమి రోజు అంటే ఏంటి చూడండి, అసలు అది ఎలా నిలుతుంది? అది దానికి రిజిస్టర్ లేదు, దీనికి రిజిస్టర్ లేదండి. లైఫ్లో ఒకదాని మీద ఒకటి ఇన్ని దెబ్బలు తగిలి కదా, మగోళ్ళే తట్టుకోలేరు, ఆడవాళ్ళుగా ఇంత స్ట్రాంగ్ గా నిలబడి అసలు నా కూతురు ట్రావెల్ ఎలా చేయగలిగారమ్మా? ఇన్స్పిరేషన్ ఎవరు మీకు అసలుకి? నా కూతురుని తీసుకొచ్చిన సిచ్యువేషన్ చెప్తానండి మీకు. అసలు ఆ సిచ్యువేషన్ అయితే ఎవరికి జరగదు అది అలాగా. నేను పాపను వదిలేసి వచ్చిన తర్వాత మా అత్తగారు ఈ నష్టపదాన్ని వదిలేసిపోయిందే, అది పోయింది, ఎలాగో పోయింది, పిల్లని కూడా తీసుకుని పోలేదే అని అందరి దగ్గర తిట్టిదంటండి. పిల్లని స్కూల్కి పలకిచ్చి స్కూల్కి పంపించారు. పంపిస్తే నేను వెళ్ళి రామచంద్రపురాన్ని ఎవరో తెలిసిన వాళ్ళు అంటే, మామయ్య ఇలా కృష్ణ అని ఒక అబ్బాయి ఉంటాడు, పెట్రోల్ బంక్ అబ్బాయి, ఆ అబ్బాయి దగ్గర కారు పెట్టమన్నాను నేను, నువ్వు వెళ్ళి చూసుకుంటే తీసుకురావాలనుకుంటే తీసుకురా, నువ్వు ఉండిపోవాలనుకుంటే అక్కడ డ్రాప్ అయిపో అని చెప్పేసి పంపించారండి నన్ను. పంపిస్తే నేను వెళితే స్కూల్కి వెళ్ళింది పిల్ల, స్కూల్లో ఉంది. ఇది స్కూల్ అయితే ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు అనమాట అండి. స్కూల్ గోడడ్డు. మాస్టర్ గారు ఏదో డబ్బులు ఇవ్వాల్సి వీళ్ళు ఇంటికి పంపించాడంటండి. వెళ్ళింది ఇలా మళ్ళీ లోపలికి వెళ్తుంటే నా కారు వచ్చి ఇక్కడ స్కూల్ గేట్లో ఆగింది. ఆగితే పిల్ల లోపల పరిగెత్తుకుని వెళ్ళి మాస్టర్ అది అంటుంది. ఈ లోపు నేను కారు దిగి లోపలికి వెళ్ళా. ఆ మాస్టర్ గారు మా సొంత ఊర్లో అండి, మా ఫాదర్ ఇంట్లో అద్దెకుండేవాడు. అంటే నేను తిరిగి వెళ్ళేటట్టుకు ఒక 6 months పట్టింది. 6 monthsలో నన్ను గుర్తుపట్టలేదు ఆయన. అంత మార్పు వచ్చిందండి నాలో. ఒక చీర కానీ, ఒక కట్టు బొట్టు కానీ అన్నీ. నేను ఆ ఊర్లో ఉన్నప్పుడు మా మామగారు దాక్షారం ఉంది కదండి, దాక్షారం సంతకెళ్ళి నా ఆడపడుచుకి 7 రూపాయలు పెట్టి ఒక ఓణి అది కొంటే 7 రూపాయలు పెట్టి 7 గజాలు చీర తెచ్చిచ్చేవాడు నాకు. ఎప్పుడు పండగలు అది వచ్చినప్పుడు ఆ 7 గజాల చీరలోంచి ఒక గజం ముక్క అలా కోసి కత్తిపెడతో ఇట్ట చేతులు ఇట్ట మెడ ఇలా కోసి దాన్ని చేతితో జాకెట్ కుట్టుకునేదాన్ని నేను. అలాంటి చీర కట్టుకుని అలాంటి జాకెట్ వేసుకున్నా సరే ఊర్లో వాళ్ళు తిరిగి చూడకుండా ఉండేవారు కదండి. అలా ఉండేదాన్ని. జుట్టు బాగా పెద్ద జుట్టు, కలరు, చిన్న పిల్లని టింగు టింగు టింగుమని అడుగుతూ ఉండేదాన్ని. ఎక్కడా కాలు ఆగేది కాదు నాకు. అలా ఉండే మనిషిని 6 నెలల్లో మార్పు వచ్చింది. ఆ 7 రూపాయల చీరల్లో పోయి 700 రూపాయల చీర కట్టుకుని వెళ్ళాను. ఇంకెవరు గుర్తుపడతారు? కాలుకి రబ్బర్ చెప్పు కూడా వేసుకొని నేను ఇంతంత హీల్స్ వేసుకుని వెళ్ళానండి. ఓ నల్లద్దాలు పెట్టుకున్నా. ఇంకా అక్కడ చూస్తే ఎవరో ప్రిన్సిపల్ స్కూల్ చెక్కింగ్కి వస్తారు కదండి, వాళ్ళేమో అనుకుని మాస్టర్లు అందరు కంగారు పడిపోయారు. కారు వచ్చి ఆగింది, ఆవిడెవడో వచ్చేస్తుంది, ఎవరో వచ్చేస్తుంది, మమ్మల్ని ఏమన్నా అంటదేమో అనేసి అందరినీ పిల్లలు కూర్చోండి అనేసి వీళ్ళందరూ ఎదురొచ్చారు. మాస్టర్ గారు ఇలా పలానా వాళ్ళు పాప ఉంది కదండి, స్కూల్కి వచ్చిందంట కదా అంటే, మీరు ఎవరమ్మా అని కూడా అడగలేదు. ఉందమ్మా, ఉంది, ఇక్కడే ఉంది, ఇదిగో ఇప్పుడే వాళ్ళ అత్తంటికి పంపించాను, వాళ్ళ అత్త ఇంటికి వెళ్ళి వచ్చిందని చెప్పేసి నాకు చూపించారు ఆ పిల్లని. మీ పెద్దమ్మ వచ్చింది, రా బేబీ బేబీ అని పిలిచేవాళ్ళు అండి మేము. రా బేబీ అని చెప్పేసి ఇలా ఎత్తుకోపోతుంటే అమ్మ నేను రాను అంది. మా రజితని తీసుకెళ్ళానండి అప్పుడు నేను. ఓకే. ఎందుకంటే నన్ను గుర్తుపట్టదు. 6 months అయింది కదా, నాలో ఎంత మార్పు వచ్చింది. ఈ జుట్టు ఏంటి, చీర ఏంటి, నగలేంటి, అద్దాలు పెట్టుకుని అసలు మనిషిని మాస్టరే గుర్తుపట్టలేదంటే ఇంకా పసిపిల్ల అదేం గుర్తుపడద్దండి. అది 2.5 years 3 years పిల్ల. అది రజితని తీసుకెళ్ళా. రజితని అయితే గుర్తుపడద్దు కదా. ఇగో మీ పెద్దమ్మ గారు పాప చూడు
మీ పెద్దమ్మ వచ్చింది రా అమ్మ అని చెప్పేసి ఇలా గబుక్కుని ఎత్తుకుని సంకని ఎత్తుకుంటే నా పలక అంటుంది. మాస్టర్ గారు పలకంటే ఇవ్వండి మాస్టర్ గారు అన్నాను. రజత్కి ఇచ్చాడు. ఇద్దరం వచ్చేసి కారులో కూర్చున్నాం. కారులో కూర్చుని స్కూల్ ఇక్కడ ఉంటే అండి ఇలా వచ్చి ఇలా తిరిగితే మా అత్తగారి ఇల్లు, అలా తిరిగితే గోదావరి గట్టు, ఇలాగ కారు అటు తిరిగింది గోదావరి గట్టుకి. తిరిగితే నన్ను గోదావరిలో పడేయకండో, నన్ను మా మామ దగ్గర తీసుకెళ్ళండో అని ఎడుతుంది. ఇది పైకి లేచి ఎడుతుంది. ఇలా పట్టుకుని ఆయన ఒళ్ళో వేసుకుని ఇలా నొక్కుపెట్టి పట్టుకుని ఇలా పక్కన కూర్చోబెట్టుకుని పిల్లని, నేను గోదావరిలో పడేయడానికి కదమ్మా, నేను గోదావరిలోంచే బయటికి తీసుకెళ్తున్నానని ఏడ్చేస్తున్నాను. నేను కూడా లోపల నుంచి నీళ్ళు కారిపోతా ఉన్నాయి, లోపల ఏడ్చుకుంటూ. అద్దాలు ఇలా తీసేసి, నేను గోదావరిలో పడేయడానికి కదమ్మా, నేను గోదావరిలోంచి బయటికి తీసుకెళ్తున్నానని కళ్ళు తుడుచుకుందామని ఇలా అద్దాలు తీసి ఇట్లా తుడుచుకుంటే అప్పుడు చూసింది నా కూతురు నా మొహం వంక. ఇట్టా చూసి, కిస్మేనంటారు మా అమ్మవి, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నువ్వేనా అంది. ఇంక చూడి ఏడుపు వచ్చిందంటే అండి అసలు. ఇంక నేను మళ్ళీ దాక్షారం వచ్చి దాక్షారం నా కారు వదిలేసి మళ్ళీ ఎవరైనా వెనకాల ఎమ్మడి పడతారేమో అని, ఎవడరా వీడు ఇంత స్పీడ్గా పోతున్నాడో నాకు కచీరి సావడి మీద కూర్చున్న మగవాళ్ళు అందరూ లేచి మాట్లాడుకోవడం అన్నీ వినపడుతున్నాయి నాకు. అన్నీ వినపడ్డాయండి కారు టర్న్ చేస్తుంటే. ఇంక అక్కడ కారు అటు పంపించేసి మేము బస్సు ఎక్కాం కాకినాడకి. మా అక్క అంది, రజిత వాళ్ళ అమ్మ, ఎందుకు పోయావు? అప్పుడు 71లో అండి చాలా కర్ఫ్యూలు జరిగి ట్రైన్లు బస్సులు అన్నీ తగలబెట్టేసుకుని ఏదో అంటారు కదండి జనతా కర్ఫ్యూ, అన్నీ తగలబెట్టేసి మొత్తం చాలా గొడవలు అయిపోయినాయి. ఎక్కడోళ్ళు అక్కడే కాలిపోయి చచ్చిపోయి ట్రైన్లే తగలబెట్టేసేవారు. ఆ టైంలో కదా నేను బయటకు వచ్చాను. ఎక్కడో దేంట్లోనో ఏ బస్సులోనో ట్రైన్లోనో పడి కాలిపోయి ఉంటుంది, చచ్చిపోయి ఉంటుందని అందరూ అనుకుని మర్చిపోయారే. 6 నెలలు అయిపోయింది. ఎందుకు నువ్వు మళ్ళీ ఇప్పుడు పిల్ల కోసం అంటావేంటి? ఎందుకు పిల్లల్ని తీసుకురావాలా? మళ్ళీ వెళ్తే మళ్ళీ ఏమన్నా అంటారేమో వాళ్ళు. అప్పుడు మా అక్క 3 పిల్లల్ని పెట్టుకుని కాకినాడలో ఉంటుందన్నమాట అండి. ఎందుకమ్మా మళ్ళీ వెళ్తాం, వాళ్ళని కదిలించడం, మర్చిపోయిందాన్ని అంది. అప్పుడు నేను అన్నానండి, 3 పిల్లలు ఉన్నారు నీకు, ఒకళ్ళు చచ్చిపోయినా మర్చిపోతావు, లేదు ఒకళ్ళు కనపడకుండా పోయినా మర్చిపోతావు, కానీ నాకు ఉన్నది ఒక్కతే, ఎలా మర్చిపోను నేను? దానికి వాళ్ళు అన్నం కూడా పెట్టరు, నేను ఉన్నప్పుడే పెట్టరు. 6 నెలలు పిల్లప్పుడండి అన్నం పెడదామని ఇంత ఉగ్గిన్నెలో వేసుకుని ఇలా కలిపి కొన్ని పాలచుక్కలు వేస్తాయి ఆ పాపకి అన్నం పెట్టాలంటే ముందు ఇన్ని నీళ్లు పోసి తర్వాత పాలు వేసేది అత్తగారు. ఇంత కుండ నిండా ఆ పిడకలు దాలేసి పాలు కాగుతూ ఉండేవి. అలాంటి ఫ్యామిలీ అండి అక్కడది. నా పెళ్ళికి 1000 రూపాయలు ఖర్చు పెట్టారంటండి వాళ్ళు. 1000 రూపాయలు ఖర్చు పెట్టి దీని మొహాన్ని పోసేమో, 1000 రూపాయలు దీనికి చేసేమో దానికి చేసేమో అని ఆ 1000 రూపాయల గురించే మాట్లాడుతుండేదండి ఎప్పుడు మా అత్తగారు. ఆఖరికి ఏం చేశాను, నేను, ప్రభు గారు, సతీష్ బాబు ఉన్నారు కదా జర్నలిస్ట్, అవును, సతీష్ బాబు, సుధీరు, మేమందరం ఏమంటారండి దాన్ని, వాటర్ది గవర్నమెంట్ది వాటర్ కవరేజ్కి వెళ్ళాం మేము. క్యూర్ వాటర్ ఏదో కవరేజ్కి వెళ్ళాం, ఎక్కడ రాజమండ్రి అటు సైడ్. వెళ్తే అక్క పద మనం మీ ఊరు కూడా చూద్దామని చెప్పి సతీష్ బాబు అంటే తమ్ముడు వెళ్దామని చెప్పి వెళ్ళాం. వెళ్ళేటడికి మా అత్తగారిని వీధరికి మీద నొలక మంచం మీద పడేసి ఉంచారు. 3 రోజుల నుంచి స్పూన్లో నీళ్లు పోతే కూడా మింగట్లేదంటే నోట్లోనే ఉంటున్నాయంట. వెళ్ళాం, ఇదే మా అత్తగారి ఇల్లు అన్న. వెళ్ళి పైకి వెళ్ళి ఇలాగుంది ముసలమ్మ మంచమే పడేసి ఉంచాము అంది. అంటే అత్తయ్య అన్నాను. వెళ్ళి ఎన్నేళ్ళ తర్వాత అనుకుంటున్నారు, 20-30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత వెళ్ళి కనిపించే. అత్తయ్య అంటేనే కృష్ణవేణి వచ్చింది చూడు, నీ కోడలు వచ్చింది అది ఇది అంటున్నారు. ఆ పక్కన కూతురు ఎవరో ఉండి, వాళ్ళు కూడా గుర్తుపట్టలేదండి నేను, ఎవరో వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరో తెలియదు నాకు. అంటేని వచ్చిందా, నీళ్లు మింగని మనిషి మాట్లాడింది. వచ్చిందా, కర్మం ఏం చేస్తాం, ఎవరు భగవంతుడు ఎవరి తలరాతన ఎలా రాసాడో అది అలా వెళ్ళిపోయింది. వచ్చిందా అందండి. ఇలా సగం సూపు కళ్ళు సగం తెరిచింది. 1000 రూపాయలు అనేది కదా, ఆ 1000 రూపాయలు చేతులు పెట్టి ముసలమ్మకి ఏమన్నా కొనిపెట్టండి బతుకుంటే, లేకపోతే వెళ్ళిపోతే దాని ఖర్చులు పెట్టుకోండి అని చెప్పి 1000 రూపాయలు. అప్పుడు సతీష్ బాబు కూడా అన్నాడు, ఇలాగ నీది తమ్ముడు ఎప్పుడు చూసినా 1000 రూపాయలు ఖర్చు పెట్టామని, అందుకని ఆ 1000 రూపాయలు ఇచ్చేసి వెళ్దామని చెప్పి 1000 రూపాయలు తీసుకుని ఇచ్చేసానండి.
ఏం స్టోరీ అమ్మా. రుణం అలా తీర్చాను. ఇన్స్పైర్ అవ్వమంటే ఎందుకు అవరు అంటే లైఫ్లో ఏమి అచీవ్ అయ్యాను పక్కకు పెడితే ఎన్ని కష్టాలు పడుకుంటా చిన్న ఏజ్ కూతురిని నుంచి. తీసుకొచ్చానండి ఇక్కడికి. కూతురిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పిల్లని సంకనేసుకుని నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను? ఈ సినిమాల్లోకి వచ్చేదాకా ప్రాబ్లం లేదు. అలా మామయ్య ఇంట్లోనే పడి ఉండేవాళ్ళం. తర్వాత మెడ్రాస్కి వెళ్ళాం. మెడ్రాస్కి వెళ్ళిన తర్వాత ఇంకా కుమారి కృష్ణవేణి అని ఇచ్చేవారండి షీల్డ్ 100 రోజులు ఆడిన సినిమాలన్నిటికీ. నా కూతురు కుమార్ అయింది, అప్పుడు కూడా కుమారి కృష్ణవేణి అని ఇచ్చేవారు. ఈ రాజాచంద్రని పెళ్లి చేసుకునేదాకా కుమారి కృష్ణవేణే. నా తమ్ముడు, నా చెల్లెలు కూతురు అందరూ అక్క అక్క పెద్దమ్మ అంటే నా కూతురు కూడా అక్క అనే పిలిచేదప్పుడు అక్కనే పిలిచేదండి నా తమ్ముడితో పాటు. ఇక తర్వాత ఇంక నేను నన్ను అనేది ఎవరన్నా వస్తే మా అమ్మనే ఒక్క సినిమా షూటింగ్ చూపించమంటే ఒక్క సినిమా షూటింగ్ కూడా తీసుకెళ్ళలేదు నన్ను అని చెప్పి ఒకరోజు అన్నపూర్ణ అక్క అందరూ వచ్చి కూర్చుంటే అడిగితే అన్నపూర్ణ అక్క అందరూ నేను తీసుకెళ్తాను లేవే నువ్వు ఊరికే మీ అమ్మని అడక్క అని చెప్పేసి సత్యకాలపు సత్య అని ఒక సినిమా అండి, కృష్ణ గారికి మదర్ క్యారెక్టర్ ఏదో చేసింది అక్క. అప్పుడు ఆ సినిమాకి షూటింగ్ తీసుకెళ్ళింది. శ్రీదేవి గారు కృష్ణ గారు అందరూ ఉన్నారు. అప్పుడు తీసుకెళ్తే మీ అమ్మాయా అన్నారంట అక్కని. అందంట. సరే నిన్ను అందరూ నన్ను మీ అమ్మాయా అని అడిగారే దీన్ని అన్నాను. నువ్వేమో అనుకోబాకే. ఏంటక్క నువ్వు తీసుకెళ్ళి చూపించావు, దాని కోరిక తీర్చావు చాలు అన్న. అలా పెంచానండి నా కూతుర్ని. హ్యాపీయా పాప? సూపర్ హ్యాపీ అండి, చాలా హ్యాపీ. ఇండస్ట్రీ అతనికి ఇచ్చారా బయట అతను? బయట అతను ఖమ్మం. ఏం రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ బాగానే. మనం ఒక 100 రూపాయలు ఇచ్చామనుకోండి రేపుడికి 1000 రూపాయలు చేసేస్తాడు. అట్ట మనిషి, అంత జాగ్రత్త. లైఫ్ లో ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత కూతుర్ని చూసుకొని అల్లుడిని చూసుకొని లెక్క పెట్టి రబ్బర్ బ్యాండ్లు ఎత్తనే ఉండాలి సాయంత్రానికి. అల్లుడు కూతురు, మా అల్లుడు మాత్రం ఆ డబ్బు అలా 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 అనకపోతే రాత్రి నిద్రపోడండి. అది పోన్లండి, ఏమనుకున్నా మనకెందుకు, మన పిల్లని బాగా చూసుకుంటాడు. మన వల్ల బాగా చూసుకుంటాడు. మన కరోనా వచ్చిందని వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఉంటారండి. నా మనవరాలు మొగుడు అందరూ అక్కడ జాబులు వాళ్ళకి. అయితే కరోనా వచ్చిందని వెంటనే నా కూతురుని తీసుకొస్తావా లేదా అని చెప్పి తీసుకొచ్చారు. 30,000 రూపాయలు టికెట్, 3 లక్షలు ఒక్కొక్కరికి చేతిలో, పిల్లకు కూడా 3 లక్షలు కట్టి ఒక సపరేట్ ఫ్లైట్ వేసుకునండి 5 ఫ్యామిలీలు కలిసి వచ్చేసారండి ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. లైఫ్లో ఇంత కష్టాలు పడ్డ కృష్ణవేణి గారు కొన్ని 100 కోట్లు సంపాదించారు అనే టాక్ ఉంది, నిజమా అమ్మ? కృష్ణవేణి గారు ఆస్తి ఎన్ని కోట్లు అంటే అంత లేదు. అందరినీ కూడా చాలా సంపాదించారు. ఏమండి, నేను ఒకటేనండి, ఇంటి నుంచి వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు కూడా పెద్ద డబ్బు ఉన్నవాళ్ళు కాదు కదా, ఇంతమంది పిల్లలతోటి కష్టపడేవారా. నేను ఆలోచించేది ఏంటంటే నాకు ఇక్కడికి వచ్చి 3 పూటలు తినడానికి ఉంది, మా వాళ్ళకి 2 పూటలైనా తినడానికి ఉందా లేదా? వాళ్ళు 2 పూటలైనా తినాలిగా, నేను 3 పూటలు తిన్నా కూడా నాకు ఇంకా ఎక్కువే ఉంది. అలాగ ఆలోచించి నేను వాళ్ళకేం కావాలి, వీళ్ళకేం కావాలి, వాళ్ళు పురుళ్ళు, వీళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి ఇలాగే మా అమ్మ ఏం చేస్తారు వాళ్ళు, ఆ కర్ణాటక వెళ్ళిపోయారండి. అక్కడేమో పండితే పంట లేత లేదు, అలాంటి చోటుకి వెళ్ళారు వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి అన్నీ ఇటు నుంచి జరిగినాయి. రాగిణి, రజిత వీళ్ళందరూ వచ్చేదాకా కూడా మొత్తం మీద నా మీదే కదా పడింది ఫ్యామిలీ పడినంతా. వీళ్ళందరూ వచ్చి కాస్త సెటిల్ అయ్యాక వీళ్ళు చెయ్య వేసి మెల్లగా నా పిల్ల ఎదిగింది. అప్పటికి నా పిల్లకి పెళ్లి చేసి నేను మెల్లగా కొంచెం పక్క తప్పుకున్నప్పుడు. ఇప్పుడు మనవరాలు పెళ్ళి కూడా మొన్న మణికొండలో ప్రాపర్టీస్ అమ్మడానికి మనవరాలకి అది ఇచ్చేద్దాం, ఇంకెందుకు, ఏది ఎప్పుడు సత్తారో ఎప్పుడు ఇస్తారని చూసే రోజులు ఇవి మనం అనిపించుకోవడం ఎందుకు అనవసరంగానే. అన్నపూర్ణ కదా కలిసినప్పుడు అడగండి ఎప్పుడైనా నా గురించి. 84లో అసలు పోవాల్సింది నేను. ఓ 40 డేస్ కోమాలో ఉండి ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేసి ఏమైంది, ఏదో అయిపోయిందండి కడుపులో. వాళ్ళు ఏదో చేసేసారు, పెద్ద డాక్టర్ విజయ హాస్పిటల్లో. ఓకే, ఏదో సిస్ట్ అని చిన్నగా ఊరికే వాటర్ రిమూవ్ చేయాలి అలా అని చెప్పి ఓపెన్ చేసి, సత్యభామారెడ్డి అని పెద్ద డాక్టర్ ఆవిడ, మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ అనమాట అండి ఆవిడ్ని నాగిరెడ్డి గారు తెచ్చుకున్నాడు విజయ హాస్పిటల్కి. రిటైర్ అయిపోయింది అక్కడ, ఇక్కడ తెచ్చుకున్నాడు, పెద్ద సీనియర్ కదా ఆవిడ. తెచ్చుకుంటే ఆవిడ ఏం చేసింది, అన్నీ ఇలా చేసేసింది, అన్నీ జూనియర్లను చుట్టూ నుంచోబెట్టుకుని నేను అలా చూస్తూనే ఉన్నానండి. అన్ని పైన కనపడుతూనే ఉంది నాకు వీళ్ళు ఏం చేస్తున్నారని. అన్నీ అయిపోయిన తర్వాత టిచ్చేసేయండి అంది వెళ్ళిపోయిందండి ఆవిడ. వీళ్ళు యూరిన్ బ్లాడర్ లోపల పెట్టి కుట్టేశారు. యూరిన్ బ్లాడర్ ఓలు పడిపోయింది, పొట్టలో యూరిన్ కిందకు రాకుండా ఇంక పొట్టంతా యూరిన్ అయిపోయి ఇంకా సైడ్ నుంచి డ్యామేజ్. ఇంకా అన్నపూర్ణక్క వాళ్ళ అమ్మ అయితే అమ్మ
ఏడు చేశారండి. ఇంకా అసలు నేను బతకనేనే. ఒక 40 days కోమా మొత్తం. ఎవరు వచ్చినా ఏమీ తెలియదు నాకు. అది అయిపోయిన తర్వాత అలా అయితే మర్నాడు డాక్టర్ హరిహరన్ అని వచ్చి అతను అది ఎలా కట్ చేసి చూస్తే పొట్ట మీద పైన నల్లగా మచ్చ వచ్చిందంటండి. ఇలాగ వస్తే అది అలా కట్ చేస్తే మొత్తం పొట్టలోంచి అలా లేసి వచ్చిందంట. ఇంత దూది చుట్టుపట్టి లోపల పెట్టేసి ఇలా ఇలా అయింది ఆ అమ్మాయికి అని చెప్పి ఆవిడకి చెప్తే ఆవిడ తీసుకుపోయి లోపలికి ఒక 3 hours 4 hours ఆపరేషన్ మొత్తం అంతా క్లీన్ చేసి రబ్బర్లు వేసారండి. ఇంతంత వెడల్పు పొట్టలోంచి ఇక్కడి నుంచి ఒక రబ్బరు, ఇక్కడి నుంచి ఒక రబ్బర్లు వేసి తీసుకొచ్చి పడేశారు. అప్పుడు నేను చూస్తున్నానండి, నా కళ్ళకు ఒక క్రీమ్ లాంటిది పెట్టేసి గుడ్డ కట్టేశారండి వాళ్ళు. అది తీసినప్పుడు ఆ క్రీమ్ తొడవడం అన్నీ క్లీన్ చేయాలి కదా, ఏదో తీసుకొచ్చేసారు పడేశారు. ఆ క్రీమ్ తొడవలేదు. 2 రోజులు 3 రోజులు అయింది. అసలు నా కళ్ళు కనపడతలేదండి. ఇంకా కళ్ళు తెరు అంటారు. కళ్ళు తెరితే ఏం కనపడతలేదు నాకు. కళ్ళు కనపడతలేదండి అంటే అప్పుడు కళ్ళ డాక్టర్ని పిలిపించి మొత్తం క్లీన్ చేయించి 40 రోజులండి కోమాలో ఉన్నాను నేను విజయ హాస్పిటల్. అప్పుడు రాజచంద్ర గారు బతుకున్నాడు కదా, ఆయన ఆ డాక్టర్ని నా పెళ్ళానికి ఏదైనా అయిందంటే ఈ విజయ హాస్పిటల్ అంతా శ్మశానం చేసేస్తాను జాగ్రత్త. ఆ అమ్మాయి ఏమనుకుంటున్నారు మీరు? ఆర్టిస్ట్, నా భార్య, చిత్తూరు వాళ్ళ అమ్మాయి. అదే బెదిరించేసి ఆవిడ వచ్చి నా చేతులు పట్టుకుని, అమ్మ ఇలా అంటున్నాడా రాజచంద్ర, నీకు చెప్పమ్మా, నీ దగ్గరికి వచ్చినప్పుడు నేనేమన్నా కావాలని చేస్తానా? నేను ఇంత పెద్ద డాక్టర్ని అయ్యుండి నా 60 సంవత్సరాలు నా రిటైర్ అయ్యేదాకా నేను ఇంతవరకు ఇలాంటి కేసుని చూడలేదు. నా ప్రాబ్లం ఎవ్వరికీ లేదంటండి. అలాగా ఇప్పుడు ఈ కేసులాగా నీకులాగా ఎవరిని చూడలేదు నేను. నీకేంటి ఇలా అయింది అసలు? ఇదేంటి నీ కర్మ నా కర్మ అర్థం కావట్లేదు. ఎట్టా అరుస్తున్నాడు ఏంటి వచ్చి రాజచంద్ర అని చెప్పి అట్లా బాధపడిందండి ఆవిడ. ఇప్పుడు మణికొండలో ప్రాపర్టీ తీసేసి మనవరాలకి ఇచ్చేసారు. అన్ని క్లియర్ అండి, ఏం లేదు. ప్రాపర్టీస్ అంతా ఇచ్చేసారు. ఇంకా అంతే, ఎవరికి ఇవ్వాలా? అంటూ ఏమైనా ఉంచుకున్నారు ఇప్పుడు? నాకు ఉన్నాయండి. నాకు కావాల్సినవన్నీ నేను పెట్టుకున్నా. ఎప్పుడండి సిటీ వదిలి వచ్చిన తర్వాత నా ప్లేట్లో 4 ముద్దలు ఉంటేనే 2, 3 ఎవరికైనా పెడతాను, లేకపోతే పెట్టను. అది అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. అందుకని మెడ్రాస్లో ఇల్లు కూడా పెట్టుకోగలిగాను నేను. ఉందా ఇప్పుడు కూడా? లేదండి, మా అమ్మాయికి ఇచ్చాను కదా పాప కట్నం. పాపకి ఇల్లు ఇచ్చి పెళ్లి చేసి అక్కడ పెట్టి వచ్చాను వాళ్ళని. వాళ్ళు జాగ్రత్త పెట్టుకున్నారని అమ్ముకు. ఇంకా అసలు మనం అడగడానికి లేదు కదండి, ఇది నీదే అని ఇచ్చిన తర్వాత ఎందుకు అమ్మేరు, ఏం చేస్తారు? అది అమ్మేరు కాబట్టి ఇంకొక దాని మీద వేసుకున్నారు. అప్పుడు లక్షలు ఉండే, ఇప్పుడు కోట్లు వచ్చినాయి. ఇప్పుడంతా హ్యాపీ ఫ్యామిలీ, సూపర్ అండి. పిల్లలు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు అందరూ. సో అప్పటి నుంచి సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. మధ్య మధ్యలో చిన్న చిన్న డైరెక్టర్లు. మాకు ఎంత డబ్బు ఇచ్చేవారండి అప్పుడు సినిమాలకి. అసలు గురు శిష్యుల సినిమా ఎన్ని రోజులు, నెల రోజులు, 35 రోజులు పైన చేశాను. 40,000 మాట్లాడింది. దాంట్లో 20,000 ఇచ్చారు, 20,000 ఎగ్గొట్టారు. అలా ఎంత? ఆ బండోడు గుండమ్మ సినిమా ఒకటి ఉందండి, కృష్ణ గారు జయప్రదతో చేశాను నేను, రామలింగయ్య గారి కూతురు. ఆ క్యారెక్టర్ చూసే నాకు వారాలపై ఇచ్చారు వీళ్ళు. ముందు బండోడు గుండమ్మ, ఆ బండోడు గుండమ్మలో ఆ వేషం చూసి ఈ వారాలబ్బాయి చేయమని పట్టుబట్టారు వీళ్ళు. నాకు అందులో కూడా అలాంటి వేషం అని నాకు తెలీదు. హీరోయిన్గా చేస్తున్నానా, నిర్మలమ్మ గారు వచ్చి మీకు మేనగోడల్ని పెద్ద ఇక్కడే పెట్టి కూర్చుంటే ఎవరిస్తారో ఈ వేషాలు, మెడ్రాస్ పంపించు, మెడ్రాస్లో కదా షూటింగ్లు జరుగుతున్నాయి అని చెప్పి మా మావయ్యని అడిగి వాళ్ళ ఇంటికి పంపమంటే మా మావయ్య వాళ్ళ ఇంటికి పంపించాడు నన్ను, నిర్మలమ్మ గారింటికి పంపిస్తే అక్కడ ఇదిగో దాసరబ్బాయే సినిమా తీస్తున్నాడు అంటే వెళ్ళి కనపడంది అంటే మనిషినిచ్చి పంపించిందండి, కారు ఇచ్చి మనిషినిచ్చి పంపించింది. వెళ్ళి కనిపించొచ్చా. ఆయన ఆ బండోడు గుండమ్మలో వేషం ఇచ్చారు. అంటే నేను ఇలాంటి వేషం ఏంటమ్మా, అమ్మ ఏదో వేషం అంటున్నారమ్మా అంటే, నువ్వు హీరోయినే చేస్తానంటే రావే వేషాలు, నీకు ఏదొస్తే అది చేసేయాలి అంతే. మన పెద్ద నిర్మల గారు అసలు నన్ను రాంగ్ రూట్ పట్టించింది ఆవిడండి. ఏ వేషం పడితే ఆ వేషం వేసేయాలి అంతే. ఏ వేషం పడితే ఆ వేషం వేసేస్తే అలాగే అయిపోయిందండి అది. రామారంగళ్ళన్ గారు మన ఫస్ట్ పిక్చర్ చూసినప్పుడు సారథిలో జరుగుతుంటే అండి, మరో చరిత్ర ప్రొడ్యూసర్ రామారంగళ్ళన్ అంటే ఆయన వచ్చి నన్ను చూసి వెళ్ళాడు, తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరోయిన్ వస్తుందని చెప్పి. అప్పుడు నాకులా చిన్న ఎంగి పిల్లలు ఎవరు లేరు కదండి. అప్పుడే జయప్రద, అదేంటి మన ఊరు పాండవులు, దాంట్లో చిన్న వేషం జయప్రద అప్పుడే వచ్చింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు చేసుకుంటూనే వస్తున్నారు, మధ్యలో గ్యాప్ వచ్చినా కానీ.
ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్లు లైక్ అల్లంత దూరం లాంటి సినిమాలు వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు, డైరెక్టర్లు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మంచి క్యారెక్టర్స్ ఇస్తూనే ఉన్నారు. ఇంత ఇస్తున్నప్పటికీ, ఇంత సంపాదించినప్పటికి కూడా ఎందుకని మీరు పోయి ఫారెన్లో పని మనిషిగా ఫారెన్లో ఉండాల్సింది వచ్చిందంటే అప్పుడు ఏం చేసి పని మనిషిగా చేసే అది ఎందుకు వచ్చింది ఆ బ్యాడ్ డేస్ మీకు అసలు? బ్యాడ్ డేస్ కాదండి, అది బ్యాడ్ అనుకోవటం ఏంటి, మనం అది సమాజ సేవ, అది అంతే. బ్యాడ్ అని ఎప్పుడు అనుకోకూడదు. ఏమండి మన షూటింగ్కి వెళ్తున్నాం, మేకప్ వేసుకుని, డ్రెస్ వేసుకుని, నగలేసుకుని, ఈ పాకి పని చేయమంటే చేయట్లే. అక్కడ ఏం చేస్తున్నాం షూటింగ్లో? వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాం. అక్కడేముంది? ఒక పెద్ద ఆవిడ 95 సంవత్సరాలు, 95 సంవత్సరాల్లో 97 సంవత్సరాలు ఆవిడకి. మన ఏసరావు నగర్ ఉంది కదండి, ఏసరావు గారు అన్న భార్య ఆవిడని చూసుకోవడానికి నన్ను పిలిచారు వాళ్ళు. అమ్మ మేము ఇంటి పట్టున ఉండడానికి అవ్వటం లేదు, మీరు ఆవిడతో కొంచెం ఉండి మీరు ఆవిడకి ఏం కావాలో చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ప్రభు గారు ఉన్నారు కదండి, ప్రభు గారి ఫ్రెండ్ వెంకట గారు అని డాక్టర్, ఆయన వచ్చాడు. ఆయన వస్తే శివం రోడ్డుకి వెళ్ళాం మేము, నేను సారు. వెళ్తే నన్ను తీసుకెళ్ళండి అని నన్ను తినేస్తే, మంగళవారం ఆ రోజు దేవుడు పూజ చేస్తూ సగంలోనే లేసి ఆయన కేకలు వినలేక, పదండి బాబు తీసుకెళ్తాం. మీ ఫ్రెండ్స్ అయితే పరిగెడతారే, నా ఫ్రెండ్ వచ్చాడంటే మీరు రావట్లేదు కదా అన్నాడు. సరే ఈ మాటలు అనిపించుకోవడం ఎందుకని చెప్పి సగంలో లేచి గబగబా వెళ్ళి, వాళ్ళు బ్రాహ్మణ్స్, మెళ్ళ అన్నీ తాళీలు వేసుకోవాలి కదా, లేకపోతే ఏంటి ఈవిడ ఎలా ఉందంటారేమో అని చెప్పేసి బీరువాల నుంచి సొరుగు తీసి గబుక్కున తాళి గొలుసు వేసుకుని వెళ్ళానండి. 12 తులాల గొలుసు అది. ఆ శివం రోడ్లో పడిపోయింది, అది పోయింది. కరెక్ట్గా మేము తిరిగి మాకు అడ్రస్ దొరక్క శివం దగ్గర ఉన్నామండి సారు మీరు రండి అని ఆయన ఫోన్ చేస్తే, మా బండి వెనకాల ఆయన బండి వచ్చి ఆగింది. ఈయనేమో పట్టుకెళ్ళిన బుక్కే నా దగ్గరే వదిలేసేసి దిగి వెళ్ళిపోయాడు ఆయన. ఇదేంటి బుక్కే తీసుకొచ్చి ఆయనకి ఇవ్వకుండా ఒక్కడ పోయాడు ఏంటని చెప్పి నేను దిగి ఆ బుక్కే ఇచ్చి, ఇవి తెచ్చారు కదండి ఇవ్వకుండా అక్కడే పెట్టొచ్చారు ఏంటని ఆయనకి ఇచ్చి, ఆయనకి నమస్కారం అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చండి. ఇలా బండి ఎక్కుతుంటే ఏదో జారినట్టు అనిపించిందండి నాకు. ఇలా చీర దులుపుకొని మళ్ళీ మారుతి వ్యాన్, అప్పుడు ఎండలు బాగా వేడొచ్చేస్తుండేది అనమాట. ఇంకా ఇలా చీర దులుపుకొని మరి బండి ఎక్కు కూర్చున్నానండి. మా ఇంటి దగ్గర దర్గా దగ్గరికి వెళ్ళాక చూసుకున్నా, ఏంటి ఇంత బరువైన చైన్ అలా జారిపోయింది. మళ్ళీ వెళ్ళి అక్కడ ఎక్కడ శివం రోడ్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమంటే ఇచ్చాము, ఏం దొరకలేదండి. ఇంక దాని అమ్మడి పడ్డానికి నేను కూడా లేను. ఆయనే చెప్పాడు, అమ్మ మీరు మా కోసం వచ్చి ఇలా పోగొట్టుకున్నారా, మీకు ఇక్కడ షూటింగ్ లేదు ఇప్పుడు అంటే. మణికొండ ఇల్లు కట్టినప్పుడు అండి నేను పని మనిషి, ఎవరు మా సిమెంట్ ఎత్తుతారు చూడండి మేస్త్రి దగ్గర, అట్ట అయిపోయాను నేను. ఎవరి దగ్గరికి వెళ్ళి వేషం అడిగితే మాత్రం ఏమి ఇస్తారు, ఒక రోజు 2 రోజులు వేషం ఇస్తారు, 3000 5,000 ఇస్తారు. దానివల్ల మనకి ఏం సరిపోతుంది? నెలకు ₹1,00,000 ఇస్తామని వాళ్ళు చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళక ఇక్కడ ఎందుకు ఉండాలి మనం? అమెరికాలో నెలకు 1,00,000 పంపించేవారండి వాళ్ళు. వెళ్ళి ఆ ముసలమ్మ గారిని చూసుకునేదాన్ని. దానికి ఆవిడకి ఏముంది, ఇంజక్షన్లు చేయడం వచ్చు, నాకు అన్నీ తెలుసు, నాకు మెడిసిన్స్ ఏమి ఇవ్వాలి ఏంటి అన్నీ వాళ్ళు నాకు 2-3 రోజులు చూపించారు, అన్నీ వచ్చినాయి. అన్నీ ఆవిడని చూసుకునేదాన్ని. వీళ్ళందరూ పొద్దున్న లేగితే వెళ్ళిపోతారండి, పరిగెత్తేస్తారు. ఇంకా పాప ఆవిడని చూసుకోవడం కోసం పెట్టుకున్నారు నన్ను. అది మనం పని మనుషులు అలాగా అనుకోకూడదండి మనం. ఎందుకంటే అది చాలా ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఎన్ని నేర్చుకున్నాను అనుకున్నారు, ఎన్ని దేవుడి శ్లోకాలన్నీ నాకు నేర్పించింది ఆవిడ. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 1 year అండి. 1 year ఉన్నారు. మణికొండ హౌస్ అయిపోయింది. మణికొండ హౌస్ ఏమైందంటే ఫినిష్ అయిపోయింది ఫస్ట్ వెళ్ళేటప్పటికే. అయిపోతే గృహప్రవేశం అంతా అయిపోయింది, ఫంక్షన్ పెట్టేసి ఈరోజు ఫంక్షన్ అయిందండి, రేపు రాత్రి ఫ్లైట్ ఎక్కేసాను నేను, వెళ్ళిపోయా. 6 months తర్వాత వచ్చాను. అప్పటికి 2 షూటింగ్లు 3 షూటింగ్లు జరుగుతున్నాయి. ఇంక మనకి అక్కడ వచ్చే డబ్బులే బ్యాంకుకి సరిపోతున్నప్పుడు నేను వెళ్ళి మళ్ళీ పని చేయాల్సిన పని ఏముంది, వద్దులే అనుకున్నా. లేదు ఇంకొక 6 months వచ్చి వెళ్ళిపోండి అమ్మా మీరు పర్లేదంటే ఒక 1 month ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్తే ఇంకొక 6 నెలలు ఉండి వచ్చాను అంతే. ఇప్పుడు ఆ హౌస్ అంతా షూటింగ్లకి ఇచ్చేసారా? అవన్నీ షూటింగ్లకి ఇచ్చేదండి. ఆ ప్రాపర్టీస్ అన్నీ తీసేసాం, ఇప్పుడు అవే తీసేసి హ్యాపీగా ఉంటున్నారు, ఎంత కావాలో అంత. బాబా ఆ ఇల్లు ఉన్నప్పుడు నాకు పెద్ద తలనొప్పి అంటే అండి అసలు చెప్పొద్దు. 3 మనుషులు ఉండేవారు ఇంట్లో, పని వాళ్ళు పైనుంచి కిందకి చేసుకురావడానికి. ఈ షూటింగ్ వాళ్ళు వస్తే అసలు ఎక్కడ ఏముంటుందో ఏమి లేదండి, అన్ని నాశనం చేసిపోయేవారు. పెద్ద ఇల్లు కట్టేవాడిని అక్కడ, 9,500 square feet హౌస్. అది ఎక్కడ? అది మణికొండలో అండి, హనుమాన్ నగర్. ఓకే. ల్యాంక్ హిల్స్ కూడా లేనప్పుడు కట్టామండి అది. అసలు మణికొండలో షూటింగ్ హౌస్ అంటే మందే ఫస్ట్, కృష్ణవేణి గెస్ట్ హౌస్ అంటారు దాన్ని. అవును, విన్నాను నేను కూడా. అప్పుడు అసలు వేరే ఓయూ కాలనీ అవన్నీ కూడా అక్కడో ఇల్లు ఉండేవి. ఆ మారుతి వ్యాన్ వేసుకుని చాలాలోంచి అడ్డపడి వెళ్ళిపోయేదాన్ని నేను.
రోడ్ లేదు, చిన్న మట్టి రోడ్డు, చేలమ్మట అడ్డపడిపోయేదండి. అలా కట్టాం. లైఫ్ లో ఎన్ని చూడాలో అన్ని చూసారు. అన్నీ చూసామండి. నేను కష్టం అనిపించదండి. మనిషికి ఎప్పుడైనా సరే కష్టం అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే అదే పట్టుకుని ఏలాడేటప్పుడు. అయిపోయింది నిన్న దాని గురించి ఆలోచించరు, రేపేం జరగాలో చూస్తారు. అంతే అంతే అండి. అన్నీ మెడ్రాస్లో ట్రాన్స్పోర్ట్ పెట్టాం, 3 బస్సులు, 7 ట్యాంకర్స్ ఉండేవి. ఓకే, అవి కూడా ఎంత లాసు, అన్నీ పోయినాయి. కాకపోతే పోనీ మనం తెచ్చామా ఏమన్నా? అక్కడ వచ్చినాయి. ఆడ ఎంత పెడతా అన్నాడు, ఈడు ఎంత పెడతా అన్నాడు, మనం అన్నా ఆడు పెట్టాడు, పోనీ మనది కాదు. ఎవరైనా 10 లక్షలు పోయినా సరే అండి, నా 10 లక్షలు పోయినాయి నాది పట్టుకుని కూర్చొని నేను. ఆ 10 లక్షలు కాదు, మనకు రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఎవరికి ఏం చేయాలి, ముందుకు పోతూనే ఉంటాండి. వెనక్కి తిరిగి చూడడం అలవాటు లేదండి. అలాంటి అలవాటు ఉంటే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి మళ్ళీ మా అత్తగారింటికాడో లేదా నన్ను ఫస్ట్ కట్టుకున్నవాడి దగ్గరకో వెళ్ళుండేదండి కదా. అవును, అస్సలు ఒక మెట్టు పైకి ఎక్కామంటే వెనక్కి తిరిగి చూడను నేను. తిరిగి చూసామంటే పడిపోతాం అంతే మనం కిందకి. మీలాంటి వాళ్ళు అప్పుడు నిజంగా అందరు ఆర్టిస్టులు ఎలా ఉండంటే వాళ్ళ లైఫ్ ఇంకోలాగా ఉండేది. మీ టైంలో ఉన్న లేడీ ఆర్టిస్టులు అందరూ ఆల్మోస్ట్ వాళ్ళ జీవితం అంతా ఒకళ్ళ నమ్మో లేకపోతే వాళ్ళ మంచితనమో టైం లేకో షూట్ల వల్ల ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. అప్పుడు ఆ రోజుల్లో ఉన్న ఆడవాళ్ళు ముఖ్యంగా ఆస్తుల విషయంలో ఇంటి వాళ్ళకి అప్పగిచ్చేవాళ్ళు, భర్తల విషయంలో గుడ్డిగా నమ్మేవాళ్ళు, పెళ్లి విషయంలో కూడా ప్రేమ చూపిస్తే నమ్మేస్తారు. మీ టైం వాళ్ళంతా అలానే, అంటే అది ఎట్లా చెప్పాలి, వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్నారు అని చెప్పాలా లేకపోతే పూర్తిగా ఇండస్ట్రీకి వచ్చి ఇలా పాడైపోయారని చెప్పాలో కూడా అర్థం కదమ్మా. ఎందుకు జీవితాలు అట్లా అయిపోయాయి ఆడవాళ్ళే? మీ టైంలో ఉన్న వాళ్ళు సావిత్రమ్మ దగ్గర నుంచి ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నారు. గారు రామాయణంలో పిడకల వేట, నా ఇల్లు నా వాళ్ళు ఏదో ఒక సినిమా జరిగింది. ఆ సినిమా చేసి నెలకు చచ్చిపోయింది ఆవిడ మెడ్రాస్లో అండి. ఆవిడని నేను డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. ప్రసాద్ స్టూడియోలో అలా బయట కుర్చీలో కూర్చుని ఉన్నారు. నేను రాజచంద్ర గారి కోసం వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడితే ఆయన అన్నారు, రా సావిత్రంతో మాట్లాడిస్తానని చెప్పి తీసుకొచ్చి ఈ అమ్మాయినేనండి పెళ్లి చేసుకున్నాను, అదేనండి అందుకేనండి అందుకేనండి ఇలాగైందని ఏదేదో మాట్లాడాడు ఆవిడతో. బాగుంది సరేనమ్మా, బాగున్నా అమ్మా, నువ్వు కూడా ఆర్టిస్ట్ అంటే కదా అది అని మాట్లాడింది. అస్సలు గుర్తుపట్టలేదండి మనిషి, ఇంత మొఖం సన్నగా మనిషి. మురళీమోహన్ గారికి అమ్మ అనుకుంటా ఆవిడ, అందులో రామాయణంలో పిడకల వేట. మీ హస్బెండ్ డైరెక్టర్, దీప హీరోయిన్. నా ఇల్లు నా వాళ్ళు చేశాడు, రామాయణంలో పిడకల వేట 2 చేశాడండి ఆయన. అది డాక్టర్ చటర్జీ గారు అని ఇక్కడే హైదరాబాద్ ఆయన ప్రొడ్యూసర్. అయితే అందరూ అలా అవ్వేరు అంటానికి ఒక కారణం ఉందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు మనిషి. ముందుకు ఎలా వెళ్ళాలనే చూడాలి తప్ప ఇది నష్టపోయాం అది నష్టపోయాం అలా అనుకుంటూ వెనక్కే ఎప్పుడు అదట్టుకుని వేలాడుతుంటే అక్కడే ఉంటాం మనం. దొరికిన ముందుకు పోతూ ఉండాలి. నేను టైలరింగ్ చేస్తానండి, డ్రైవింగ్ చేస్తానండి, ఇంట్లో పనులన్నీ నేను చేసుకుంటా. ఎవరైనా డ్రైవర్గా ఉండమంటే కూడా ఉంటా. నాకేం నామర్థ లేదు, ఏ పనైనా చేసుకుని నేను బ్రతకగలుగును అనే ధైర్యం నాకుంది. ఫస్ట్ ఎన్నిటికి ఎంత ధైర్యం ఉండాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం బాగుండాలి, ఏది మనసులో పెట్టుకోకూడదు. జరిగిపోయిందంతా అయ్యో. ఇప్పుడు నిజంగా చెప్తానండి, ఇప్పుడు రాజచంద్ర గారు బతుకుంటే ఎంత పెద్ద డైరెక్టర్ అయి ఉండేవాడు, నేను ఏ రేంజ్లో ఉండేదాన్ని, ఎన్ని సినిమాలు తీసి ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను అదే నెమరేసుకుంటూ అలాగే బెంగెట్టుకుని అలాగే ఇలాగైపోయింది ఏంటి అని అనుకుంటూ ఉంటే నేను ఈ మాత్రం బ్రతకగలదురండి. మనసుని ఎప్పుడు ప్రశాంతంగా పెట్టుకోవాలి. ఎవరికన్నా కష్టం వస్తే వాళ్ళు కూడా మన దగ్గరికి తెచ్చుకోవాలి. మనం ఎలా ఉన్నాం, ఎంత ప్రశాంతంగా ఉన్నాం, అలాగా ఇదమ్మా అలా కాదు, ఇలా ఉండండి, ఇది చేయండి, మీరు చేయలేరా నేను చేయనా, రండి వెళ్దాం అని చెప్పి వాళ్ళకి చిన్న హెల్ప్. అలాంటి మాటలతోటి ఆ మనుషులు కూడా మనం పైకి చేయందించి లేపడానికి చూడాలి. అంతేగాని మనం కుంగిపోతే ఎవరు చేస్తారండి మనకి. ఇప్పుడు నేను ఒక్కదానే ఉంటానండి, ఎక్కడ సన్ సిటీ దగ్గర బండలు కూడా. ఎందుకు ఒక్కదాన్నే ఉంటున్నానంటే నాకు 10 మందితో అయిపోయింది. చాలామందిని పెంచాను, పెద్దవాళ్ళని చేసాము, అందరితో కలిసి ఉన్నాము. ఇక జనాలు ఇంకా నా వల్ల కాదు. ఇప్పుడు మా సార్ కూడా పాప నాతోనే ఉండేవాడు. పాప మణికొండ ఇల్లు ఉన్నప్పుడు
ఇప్పుడు మణికొండ ఇల్లు అది తీసేసిన తర్వాత ఆ చేవెళ్ళలో ఎక్కడో ఒక 6 ఎకరాల పొలం కొనుక్కున్నారు వాళ్ళు. ఇక నా డబ్బులు పెట్టి నేనేదో సన్ సిటీలో ల్యాండ్ గిండు కొన్నాము. అంత సెటిల్ ఎవరిదాళ్ళు సెటిల్ చేసేసుకున్నాం కదండి. సార్కి ఇప్పుడు 77 సంవత్సరాలు. ఏ సారు? ప్రభు గారు. ఓకే. నాకు తోడుగా ఉంటున్నారన్నాను కదా ఆయన. ఇప్పుడు ఆయన మొన్నటిదాకా నాతోనే ఉన్నారు కదా మణికొండలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకంటే అన్ని ప్రాపర్టీస్ తీసేసిన తర్వాత ఇంకా ఆయన ముందుకు పెళ్ళం పిల్లలు ఉన్నారు. ఆయన ముందు పెళ్ళం కూతురు, నా తమ్ముడికి పెళ్ళం. భార్య కూతురు, నా తమ్ముడు పెళ్ళం. ఓకే. కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒక్కడనే వదిలేలేక మనం కలిసి ఉందాలండి, మనం ఇలా ఉందాం సార్ ఉన్నాము కలిసి. అందరూ అనుకోవచ్చు కృష్ణవేణి ప్రభు గారు మొగుడు పెళ్ళమనో లేకపోతే ఏదో ఫ్రెండ్స్ అనో ఏదో పుట్టించుకుంటారు కదండి 100. అది కామన్. ఇంకా లేకపోతే అతన్ని నేను ఉంచుకున్నానా, నన్ను అతను ఉంచుకున్నాడా అని ఇలా అనిపించుకోకూడదని నా బర్త్డే రోజున స్వామియాజులు గారు అందరూ మొత్తం టీవీ ఇండస్ట్రీ వచ్చింది నా బర్త్డే రోజున. మొత్తం అందరినీ పిలిచి ఊరికే దండలు మార్చుకుని మేమిద్దరం, మా గురుపత్ని గురువు గారు అంటారు వాళ్ళు. మా ఇద్దరికి ఎలాంటి సంబంధాలు ఉండవండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫోన్ మోగితే సార్ చేయబాలేదు, ఫోన్ చూడండి సార్ అంటే, మేడం మీ రూమ్లో ఉంది అది అంటారు ఆయన. మాకు అంతే, మేడం ఎవరో వచ్చారు చూడండి అంటారు. నేను కూడా అలాగే మాట్లాడతాను. ఇద్దరం 71 నుంచి ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ అలాగే ఉన్నామండి ఇప్పుడు వరకు. ఇప్పుడు కూడా నాకు ఏది కావాలన్నా ఆయనే. నా ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, సపోజ్ నాకు ఇంగ్లీష్ చదవటం రాదుగా, ఆ మెసేజ్ని అలాగే పట్టుకుని ఆయన పంపిస్తా. అదెందుకు చూడండి సార్ వచ్చింది నా ఫోన్లో అని. ఆయన చదివి కాదురండి ఏదో ఇన్సూరెన్స్ వాడు లేకపోతే ఏదో బ్యాంకుది అని చెప్తా ఉంటారు. ప్రతిదీ అంటే నా ఫోన్లో వచ్చిన మెసేజ్ దగ్గర నుంచి ఆయనకు పంపిస్తుంటానండి నేను. అలా ఫ్రెండ్గా ఉంటాం అంతే. ఇప్పుడు ఒక్కళ్ళు సింగిల్గా ఇప్పుడు ఎందుకు పెట్టుకోలేదు ఆయన్ని? ఉండును పాపం ఉంటారేమో. నేను అన్నా మీకు ఇష్టం ఉంటే నా దగ్గర కూడా ఉండొచ్చు, మీరు లేదంటే మీరు అమ్మాయి దగ్గర ఉండండి. అమ్మాయి ఉంది మీకు హాయిగా. అక్కడ కుక్కలు ఒక 8 కుక్కలు, 4 పిల్లులు అన్నీ ఉంటే నేను భరించలేను, నా వల్ల కాదు. ఏదో ఒక కుక్క పర్వాలేదు, 8 కుక్కలు 4 పిల్లుల్ని పెట్టుకుని ఇంట్లో పెట్టుకుని ఈ సోఫాల్లో పడకేసుకుని వాళ్ళకి అలవాటు, నాకు అలవాటు లేదు, నా వల్ల కాదని చెప్పేటప్పటికి ఇంక అక్కడ సెటిల్ అయ్యారు మెల్లగా. 77 వచ్చినాయి ఇప్పుడు ఆయనకి. ఓకే. ఇప్పుడు ఆయనకి ఏదైనా చిన్న ప్రాబ్లం అంటే అట్టంటే హాస్పిటల్, రోడ్ నెంబర్ 10లో ఇల్లు. మరి మనకు ఇబ్బంది లేదు కదండి. ఇప్పుడు నేను ఏ షూటింగ్కో పోతాను, ఆయనకి ఏదైనా ప్రాబ్లం అయితే నేను చూడలేను, పరిగెత్తు రాలేను కదా. కూతురు ఉంది కాబట్టి కూతురు దగ్గర అప్పచెప్పే. మీ జీవితాన్ని ఇంత దగ్గరగా చూశారు కాబట్టి రాగిణి గారు, రజిత గారు, మనకు జీవితంలో పెళ్ళంటే వద్దు, భర్త అనేవాడు అవసరం లేదు, మా జీవితం మేము హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తాం, షూటింగ్లు చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ. పచ్చిగా చెప్పను నేను, పచ్చిగా చెప్పండి. రాగిణికి మనవరాలు ఉంది, రాగిణికి ఎప్పుడో పెళ్ళయింది. ఓకే. కొడుకున్నాడు కానీ ఎక్కువ జర్మనీలో ఉంటాడు వాడు. న్యూస్ అంతా అలా చెప్పుకుంటారండి. నా చెల్లెలని చెప్పడం కాదు, కుటుంబం కోసం త్యాగం చేశానని చెప్పుద్దండి రాగిణి. మాటకి చెప్తా, అది 13వ పిల్ల. అంటే మిగిలిన 12 మంది పోయారా? మిగిలిన 12 మంది ఏమయ్యారు? కుటుంబం కోసం ఎవడో ఏం చేయలేదా? అసలు ఇది కుటుంబం కోసం త్యాగం చేయడానికి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మీ ఇద్దరికి మాటలు ఉన్నాయి అసలుకి? మీ ఇద్దరు చక్కగా ఉంటాం. నిన్న కూడా దాని ఇంటికి వెళ్ళి ఇప్పుడు కూడా వెళ్తాను, మళ్ళీ వెళ్ళాలి. అయిగో దాని చెప్పులు. మన బాంబాయి వెళ్ళానండి, బాంబాయి ప్రాజెక్ట్ ఒకటి ఒప్పుకున్నాను, షూటింగ్కి వెళ్ళా. బాంబాయి నేను చెప్పులు తీసుకొచ్చేదానికి ఇవ్వాలి ఇప్పుడు వెళ్ళి. త్యాగం అంటే ఆమె చేశారని అది చెప్పుద్ది ఇంటర్వ్యూలో, పిచ్చిది. మళ్ళీ అంటే నాకు కొడుకున్నాడు, నా మనవరాలు ఉంది, నేను ఇవన్నీ చెప్పుకుంటే ఎవడిస్తాడు, వేషాలు చెప్పుకోకపోతే ఎవరు ఏం చేయమంటారు, ఎవరు తోడు ఉంటారు అంటది. ఏదో మాట్లాడుద్ది. భర్త ఉంటున్నాడు ఆమెతోనే? లేదు, ఎప్పుడో పోయాడండి ఆడు. పిల్లోడు సంటప్పుడు ఆడు పోయాడనే నేను తీసుకొచ్చి ఆ పిల్లని ఇంట్రొడ్యూస్ చేశాను నేను. ఫస్ట్ నేనే కదా నా కూతురులాగా వ్యామన్న అని ఒక సీరియల్లో, ఆయన ఎవరో వీరమస్తానరావు గారు అని ఉండేవారండి. చెప్పలేదు ఎప్పుడు, ఎందుకు అట్లా చెప్పుకోవటం అని? చెప్పాము తర్వాత ఇంకా ఏదో తెలియక వాగేసింది. కాదండి, ఇప్పుడు మనకి ఇప్పుడు దాకా మనం లైఫ్లో ఏం వేషాలు వేసాము, ఏ రేంజ్ వేషాలు వేసాము. మన అబద్ధాలు చెప్పినంత మాత్రాన్ని మనకి ఏమన్నా హీరోయిన్ వేషం ఇస్తారా ఎవరన్నా మనల్ని చూసి? ఇప్పుడు దాకా వేసిన వేషాలు లాంటివే వస్తున్నాయి. మంచి ఆర్టిస్ట్ రాగిణి గారు కూడా, సూపర్ ఆర్టిస్ట్, సూపర్ డాన్సర్ కూడా, మంచి ఫోటోజెనిక్ ఫేస్ కాదు, సూపర్ డాన్సర్ కూడా. దాని కూచిపూడి అక్కడే నేర్పించానుగా మెడ్రాస్లో చిన్న సచిన్ గారి దగ్గర. ఓకే. అక్కడే స్టార్ట్ చేసింది. తర్వాత ఇక్కడికి వచ్చి
ఇంకో మాస్టర్ ఉంటే ఆ మాస్టర్ దగ్గర నేర్చుకుంది. ఫస్ట్ నా ఇంట్లోనే ఉంది కదండి. వాళ్ళందరినీ మొత్తం మొగుడు పిల్లాడిని అందరినీ వేసుకుని మా ఇంటికాడే మొత్తం మెడ్రాస్లోనే. దాని కొడుకు కూడా నా ఇంట్లోనే పుట్టాడు. ఓకే. జైలు పక్షి సినిమా ఎప్పుడు వచ్చిందో డేట్ కొట్టండి. జైలు పక్షి సినిమా అప్పుడు పుట్టాడు వాడు. కిరణ్ మీద నేనే పేరు పెట్టాను వాడికి. రజిత గారు చేసుకోలేదు. రజిత చేసుకోలేదండి. అంటే మీ జీవితాలు దగ్గరగా చూసి ఆ వద్దనుకున్నారు అనుకున్నా నేను. అంత సీక్రెట్లీ ఉండవండి. ఏ సినిమాల్లో ఏదో అలవాటు పడిపోయి ఇంకా ఏదో ఏమంటారు దాన్ని, ఆవు గట్టిని మెత్తే దూడ చెవిలో మెత్తదా అని, గట్టి మీద మెత్తది అది కూడాని. అంతే, ఎవరి అలవాట్లు వాళ్ళు. ఎవరి గురించి మనం చెడ్డగా మాట్లాడతాం, ఎవరి గురించి ఏం చెప్తాం చెప్పండి. ఫస్ట్లో ఒక వాడాడని గుర్తుందా, కృష్ణవేణి గారి జీవితం అంటే తెరిచిన పుస్తకం అని. మీరు ఇందులో మీకు కావాల్సిన అన్ని వేసుకోండి. నేను ఇప్పుడు ఎవరేమనుకుంటారో కూడా నేను ఏమీ పట్టించుకోను అసలు, నిజంగా చెప్తానండి. ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా కాదండి, జరిగినట్టు చెప్పుకోవడానికి కూడా అబద్ధాలు ఎందుకు? నీకేమైనా హీరోయిన్ వేషాలు పోతున్నాయంటే అబద్ధం చెప్పుకోవాలి. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసినాయి ఒక్కొక్కరికి. ఇప్పుడు రజిత నా కూతురు ఒకే ఏజ్ అండి. నా కూతురికి మనవరాలు కూడా వచ్చింది. నా కూతురికి రజత్కి 21 డేస్ డిఫరెన్స్. రాగిణికి రజత్కి 1 ఇయర్ డిఫరెన్స్. రాగిణి 1 ఇయర్ చిన్నది. అంటే మనవరాలు పుట్టిన తర్వాత మా అమ్మకి మళ్ళీ ఆ పిల్ల తర్వాత పిల్లోడు మా అమ్మకి. మును మనవరాలు పుట్టాక కూడా మా అమ్మకి పిల్లోడు పుట్టాడు. మా అక్కయ్యకి మనవరాలు పుట్టింది. మనవరాలు పుట్టినప్పుడు నా తమ్ముడు పుట్టాడు. అదండి. సో ఇప్పుడు సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా, చిన్న చిన్న సినిమాలు, ఇప్పుడు వచ్చే సినిమాలు, కొత్త డైరెక్టర్లు కూడా పిలుస్తున్నారు కదా. సో బిఫోర్ చేసిన వాళ్ళతో కూడా మీకు చనువు ఉంది బాగానే. అంటే నేను చిన్న చిన్న సినిమాలు పిలుస్తున్నారు, లైక్ ఇప్పుడు కొన్ని సినిమాలు చేస్తున్నారు, కొంతమంది పేర్లు తెలియదు అన్నారు. ఆ చనువు ఇంత కలుపుపోయే తనం కూడా ఉంది కదా. ఎప్పుడు అడగరా చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని ఎక్కడైనా కలిసిన సందర్భంలో? సినిమాల గురించి ఒక అమ్మగా పనికి వస్తారు. మీరు ఏమనుకోద్దు మాట చెప్తా. మా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రఘువరం దగ్గర నుంచి ఆల్బమ్ పట్టుకుని మన ఇంటికి వచ్చిన వాళ్ళు. ఓకే. ఏమండి, మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం సినిమాల్లో వేషం ఇవ్వండి అని? నా టైం బాగోక రాజశేఖర్కి అలా అయిపోయింది. రాజశేఖర్ బతుకున్నప్పుడు ఎంతమంది నా ఇంటి ముందు ఆల్బమ్ పట్టుకుని కూర్చున్నారు. ఎవరెవరు వచ్చేవాళ్ళమ్మ అప్పుడు? చాలా మంది వచ్చారండి. ఎందుకులేండి వాళ్ళందరి పేర్లు. చాలా మంది వచ్చారు. హీరోయిన్లు వచ్చారు, ఇప్పుడు హీరోయిన్లు అయ్యి ఉన్న వాళ్ళు వచ్చారు. నేను పోయి వాళ్ళ దగ్గర వేషం ఇవ్వండి అని నేను ఎలా అడుక్కుంటానండి? అంటే వేషం అంటే ఇప్పుడు చేస్తున్నాను, చిన్న చిన్న సినిమాలు చేస్తున్నానని తెలుసు, చాలా మందికి తెలుసండి, చేస్తున్నానని తెలుసు. కానీ మనం వేరే విధంగా మన దగ్గర మాట్లాడలేరు వాళ్ళు. వాళ్ళకి 4 రకాలుగా పనిచేసే మనుషులు కావాలి. ఇప్పుడు బెంగళూరు నుంచి తీసుకొచ్చి మొత్తం ఇక్కడ పెడుతున్నారండి ఆర్టిస్టులని. ఏది కన్నడలో చిన్న చిన్న వేషాలు వేసుకునే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ హీరోయిన్లు అంటారు, అమ్మలు అంటారు ఉంటున్నారు. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అంత గబగబాన్ని పరిగెత్తుకుని? వీళ్ళు ఎక్కడ పెడితే అక్కడ ఉంటారు. వీళ్ళు వెళ్ళి ఎప్పుడు తలుపు కొడితే అప్పుడు తలుపు తీస్తారు. ఓపెన్గా చెప్తున్నాను నేను. అదే మనోళ్ళు అయితే షూటింగ్ అయిపోతే వెంటనే ఇంటికి వెళ్ళిపోతారు. నేను ఇంటికి వెళ్ళిపోయాక నాకు ఫోన్ చేస్తాడు ఎవడైనా? నా లొకేషన్లో ఉంటే మాట్లాడతారా? దీంట్లో ఇంకొకటి కూడా ఉందండి. సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదండి, వాళ్ళ జీవితాలన్నీ మనకు తెలుసు కదా. ఇప్పుడు నన్ను పెట్టుకుంటే వాళ్ళు నమస్కారం అనాలి, అదే వేరే దాన్ని పెట్టుకుంటే అది నమస్కారం అంటది. అది భయం. సినిమా ఇండస్ట్రీలో నిజాలు మాట్లాడితే ఎక్కువ సంవత్సరాలు ఉండలేము, ఎక్కువ సినిమా కోసం సినిమాతోనే బతుకుతున్నామా మనం? ఇదే మాట నా మొగుడిని మర్డర్ చేయించిన అది ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదు. ఆ లఫడాది ఇదే మాట మాట్లాడిందండి, నీకు సినిమా ఇండస్ట్రీలో చోటు లేకుండా చేస్తాను, నీకు సినిమాల్లో వేషాలు లేకుండా చేస్తానని. అప్పుడు నేనేం చెప్పాను తెలుసండి? 20 రూపాయలకి శనగలు కొనుక్కుని 100 రూపాయలకి అమ్ముకుని బతుకుతాను, నువ్వు బతకగలదువా అని అడిగా. దీంట్లో ఏముందండి? మన పని, నా పని నేనేమైనా చేసుకోగలను. అంటే అడ్వాంటేజ్ ఎక్కువ తీసుకుంటారు అవకాశాలు. అంటే మీరు అన్నారు 4 రకాలుగా ఉపయోగపడాలని ఆ రోజుల్లో. అలాంటి బ్యాడ్ ఏమన్నా జరిగిందా మీకు? బ్యాడ్ డేస్ ఏమన్నా? ఎప్పుడండి నన్ను చూస్తే అందరికి భయం అండి బాబు. ఎందుకు వచ్చింది మాట? ఎవరైనా సరే అసలు నేను వస్తుంటే ఇలా ముఖం ఇలా పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. సరే భయపడండి, తిరిగి వెళ్ళండి అనుకుంటాను నేను. ఎవరు నన్ను మాట్లాడించరు. నన్ను అలాంటి మాటలు ఎప్పుడు ఇంతవరకు చెడ్డ మాట అనేది సినిమా ఇండస్ట్రీలో హీరోలు కానీ వేరే విలన్ క్యారెక్టర్లు వేసిన వాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా నా చెవును పడే మాట ఒక్కటి లేదండి.
ఒక్కడు కూడా అడగలేదు. దానికి కారణం ఒకవేళ సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న టైంలో ఆ రాజచంద్ర తోడు ఉండటం వల్ల అయ్యి ఉండొచ్చు నేను అనుకున్నా. ఈ ప్రభ గారు, చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు కానీ వీళ్ళు అందరూ కూర్చుని ఏదైనా సరదాగా మాట్లాడుకుంటే నేను వస్తున్నానంటే అసలు సైలెంట్ అయిపోయి కూర్చుని, ఏంటి నేను వినకూడదా? నాకు అనిపిస్తుందిగా మనసులో, నా గురించి మాట్లాడుకుంటున్నారా, జోకులు వేసుకుంటున్నారా, వీళ్ళు నవ్వులు ఆపేస్తున్నారంటే నన్ను చూసి సైలెంట్ అయిపోతున్నారంటే అని మనసులో అనుకునేదాన్ని నేను. వీళ్ళు ఎందుకు నాతో సరదాగా ఉండరు, నేను అందంగా ఉండనా, వీళ్ళు ఎందుకు నన్ను అసలు మాట్లాడించరు అనిపించేదండి మనసులో కొంచెం రోజులు. మళ్ళీ ఎవరిని అంటుకోను ముట్టుకోను, దగ్గరికి వెళ్ళను. మరి ఇంకేం వస్తారు వాళ్ళు, ఇంకేం పలకరిస్తారు నన్ను, శిలా విగ్రహాన్ని. అది ఏమండి మా ఇంటికి రండి సాయంత్రం భోజనానికి అనేవాళ్ళని ముట్టుకుంటారు కానీ మనల్ని ఎందుకు ముట్టుకుంటారండి? మనం ఎప్పుడైనా కాఫీ కన్నా పిలవలేదు ఎవరిని. ఉండే మీ రోజుల్లో అప్పుడయ్యి ఉండేవేమో, ఉన్నాయి, చాలా ఉన్నాయండి అలాంటి. సాయంత్రం మా ఇంటికి dinner రండి వినేవాళ్ళు. 43 సంవత్సరాల్లో ఎన్నో చూసారండి. చాలా 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 ఎన్ని చూసినా కానీ నేనేమో ఎందుకంటే అండి చాలా కష్టాలు అనుభవించి చాలా అంటే ఉన్నతమైన కుటుంబంలో పుట్టి పేదరికం నుంచి వచ్చాను నేను. ఏమీ లేకుండా రూపాయి విలువ ఏంటో మనకు తెలుసు. ఎవరికన్నా నేను ఇచ్చే కాడ ఖర్చు పెట్టే కాడ ఏదైనా ఖర్చు పెట్టి అవసరం లేని కాడ ఎలా ఖర్చు పెట్టేస్తుంది, అలా ఖర్చు పెట్టేస్తుంది, ఇలా కాదు. వాళ్ళ కష్టాన్ని చూసి ఖర్చు పెడుతున్నాను నేను. మనం దాచుకుంటాం కాదు, కష్టపడే వాళ్ళకి కొంచెం హెల్ప్ కూడా చేయాలి అనుకుంటూ అలా ముందుకు వచ్చేదాన్ని. గమనించి నా కళ్ళ ముందు జరిగింది ఏదైనా సరే అండి, అదే ఎవరో చెప్పారు అంటే నేను ఎవరికి రూపాయి ఇవ్వను. పాపం వాళ్ళకంటే 2 లక్షలు ఇవ్వమ్మా, ఏదో కష్టాల్లో ఉన్నారు అంటే ఇవ్వను. వాళ్ళు ఏంటి అసలు, వాళ్ళ పద్ధతి ఏంటి, వాళ్ళు నిజంగా కష్టాల్లో ఉన్నారా, నిజంగా ఉంటే తప్పకుండా చేద్దాం అనుకుని అలా బతుకుంటూ వచ్చానండి నేను. ఆ కష్టం అంటే ఏంటో మనకు తెలుసు కదండి. ఇన్ని సంవత్సరాలలో డబ్బు సంపాదించారు, ఆస్తి సంపాదించారు, అవన్నీ పక్కన పెడితే మిగతాదంతా కూడా కృష్ణవేణి గారి జీవితంలో వేరే వాళ్ళు మీ స్టోరీ వింటే కళ్ళమని నీళ్ళు పెట్టుకొని ఉండరు. అలాంటి స్టోరీస్ మీ లైఫ్లో అన్నీ జరుపుకుంటూ వచ్చాయి, మిస్టరీస్ అన్నీ కూడా. అమ్మా ఎప్పుడు ఒక గదిలో కూర్చొని 4 గోడల మధ్య ఏంటి నా జీవితం ఇలా అయింది పర్సనల్గా మీ అంతటి మీరు దాన్ని తీసుకొని ఏడ్చిన సందర్భాలు లేవా? అప్పుడున్నాయి. రాజచంద్ర చచ్చిపోయినప్పుడు దేవుడి రూమ్లో కూర్చొని ఏడ్చేదాన్ని. అలాగా ఎవ్వరు చూడకూడదు, గొళ్ళుని ఏడ్చేదాన్ని దేవుడి రూమ్లో కూర్చొని రాజచంద్ర గారు చచ్చిపోయినప్పుడు. తర్వాత ఇంకా ఆయన పోయిన తర్వాత 6 నెలలు అసలు వెళ్తురేంటో చూడలేదండి. ఒక జరదాపాను తెప్పించుకుని తినేసి నేల మీద చల్లటి గచ్చు మీద ఇలా బోల్తా పడుకునేదండి. 6 నెలల తర్వాత ఈ చెయ్యి, ఈ కాలు, ఈ మొత్తం ఈ పాటు పనిచేయలేదు నాకు. అంటే నర్వ్స్ వీక్నెస్ వచ్చేసింది అనమాట అండి. అలా నేల మీద అలా పడుకోవడం, పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం పాన్ తినేయడం, ఆ జరదాపాను. అప్పుడు ఇంకా పని చేయకుండా పోయినప్పుడు విజయన హెల్త్ సెంటర్లో జాయిన్ చేసి డాక్టర్ సిరియన్ గారు అని ఉన్నారు, నర్వ్స్ డాక్టర్. ఆయన, నువ్వెందుకు అలా బెంగెట్టుకుని అలా చేస్తున్నావు, నీ పిల్ల కోసం నువ్వు బతకాలి కదా, ఆ పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నావు. ఆయన అసలు మందులు కూడా ఇవ్వలేదండి, మాటలతో తగ్గించాడు నాకు. అది మాటలే. ఒక వారం 10 రోజులు ఆ హాస్పిటల్లో ఉన్న తర్వాత అన్నీ చెప్పి 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 నన్ను కూర్చోబెట్టి నడిపించి ఇంటికి పంపించాడు. అలా జరిగింది. అప్పుడే ఏడ్చాను నేను, వేరే ఎప్పుడే ఏడవలేదండి. ఇంకా మా అమ్మ పోవడం, మా నాన్న పోవడం, నాన్న మేము చూడకుండానే వాళ్ళు తీసుకెళ్ళిపోయి సమాధి చేసేయడం, ఇవన్నీ జరిగినప్పుడు ఏడ్చాను. ఇంకా అసలు ఎక్కువ ఏడవనండి నేను. ఏడిస్తే ఇంత స్ట్రాంగ్గా ఇన్ని సంవత్సరాలు నిలబడగలుగుతా? అసలు చచ్చిపోతే అండి, ఏదన్నా సాగు వచ్చింది అనుకోండి గబుక్కుని ఎవరింట్లోనో, ఏమనంటే బతుకున్న వాళ్ళకి ఏం కావాలో చూడాలి కానీ గాడి కోసం ఎందుకు ఏడవడం, చుట్టూ కూర్చుని ఏడ్చి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవడం తప్పితే ఇంకేం మిగులుతుంది మీకు? ఎందుకు దాన్ని ఏమైనా తిరిగి తీసుకొస్తారా? ఇలాగే చెప్పి నేను వాళ్ళకి సముదాయించి వాళ్ళు మెల్లగా ఏదోటి తినండి, ఏదోటి తాగండి అని చెప్పి అలాగే లాక్కి అది ఇది పెట్టి అలా ఓదార్చిన రోజులు ఉన్నాయి. ఈ 2 గీతల మధ్యలో ఉన్నదే మన టైము. ఇది మనం తెలుసుకోవాలి. ఒక్క నిమిషం పోయినా కూడా తర్వాత చేసుకుందాంలే, ఓ నిమిషమేగా పోయింది అనుకోకూడదు. ఆ నిమిషం మనకి ఆయుష్ తగ్గిపోతుంది అనే దాంట్లో ఉండాలి కాన్సంట్రేషన్. మన ఆయుష్ ఆ నిమిషంలోనే నిమిషం తగ్గిపోయింది మన ఆయుష్లోంచి,
అనుకుని మనిషి ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు గిరా 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 పరిగెడుతూ సంతోషంగా ఆనందంగా అన్ని పనులు చేసుకోగలుగుతాం. జీవితం అంటే ఏంటో చూపించారు. జీవితం ఎలా ఉంటో ఎలా మారిపోయిద్దో కూడా తెలిసింది మీకు. మీ ఇంత అనుభవించారు, ఇంత వైభోగం చూశారు, అప్ అండ్ డౌన్స్ అన్నీ చూశారు లైఫ్లో. ఒక్క ముక్కలో లైఫ్ అంటే ఏమని చెప్తారమ్మా? లైఫ్ అంటే మనం ఉన్నంతసేపు సంతోషంగా ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ ఎదటి వాళ్ళకి ఏం చేసాము. తెల్లారి లేస్తే అండి నేను ఏదో ఒక పని చేస్తేనే కానీ అన్నం కూడా తిన్నాను. మీరు నమ్ముతారో లేదో. ఇప్పుడైతే ఒక 10-15 ఇయర్స్ నుంచి మొత్తం రైస్ అనేది లేదనుకోండి, ఊరికే నేను అలాగే ఉండాలి ఇలా ఉండాలి అని కొన్ని గీతలు గీసుకున్నాను కాబట్టి తినకుండా అలాగే ఏదో అది ఇది తినుకుంటూ చపాతీ అని దోశ అని ఇడ్లీ అని ఏదో తినుకుంటూ వెళ్తుంది. మనం సంతోషంగా ఉంటూ ఎదటి వాళ్ళని సంతోషపెడుతూ మన కాలాన్ని గడిపితే భగవంతుడు మనకి మంచి కడని చూపిస్తాడు, మంచి దారిని చూపిస్తాడు రావడానికి, పైకి పోవడానికి. జీవితం అంటే అంతే, ఇంకేముంది. ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్స్కి మీకు ఆఫర్స్ ఇస్తున్న డైరెక్టర్స్కి చెప్తుంటారా ఎలా ఉండాలి లైఫ్లో అని కూడా? ఏం వాళ్ళకు ఈ మధ్యకాలంలో మీరు చేయటం ఇదే కదా, మూవీస్ తక్కువ, అల్లంత దూరాన అదే చేశాను. మరి చలపతి గారు చాలా బాగా చేయించుకున్నాడు మా డైరెక్టర్ గారు. ఎలా జరిగింది సినిమా ట్రావెల్ అంతా? చాలా బాగా జరిగిందండి, చాలా బాగుంది. పిక్చర్ కూడా చాలా బాగా వచ్చిందండి. హీరోయిన్ బాగా చేసింది, ఆమని గారి మేనగోడలు, మా విశ్వ కార్తికయ్య అబ్బాయితోటి రెండో పిక్చరు నేను చేయడం. ఫస్ట్ కళాపోషకులు అనే సినిమా చేసాము అబ్బాయితోటి, మళ్ళీ ఇప్పుడు ఇది అల్లంత దూరాన్న. అసలు నాకు ఇంకొక విషయం తెలుసండి, ఆ అబ్బాయి పుట్టినప్పుడు నేనే ఉయ్యాలు కొనుక్కెళ్ళి ఉయ్యాల్లో వేసానంట హీరోకి. ఓకే. మరి నాకు గుర్తులేదు, వాళ్ళ నాన్న చెప్తున్నారు. వాళ్ళ నాన్నగారు పెద్ద ప్రొడక్షన్ మేనేజర్గా చేసేవారు పెద్ద పెద్ద పిక్చర్లకి, రామాంజనేయులు గారని. ఆయన తెలుసు నాకు. నేను గుర్తుపెట్టుకోకపోయినా సినిమా షూటింగ్ వెళ్ళినప్పుడు, ఇదిగో నువ్వు ఉయ్యాలు వేసిన పిల్లాడక్క, నా కొడుకు హీరో అని చెప్తున్నారు. నాకెంత ఆనందంగా ఉంటుంది కదండి. అవును. అందుకనే ఎవరికి ఏ మంచి చేసినా సరే చేసేమో అని డబ్బాలు కొట్టుకోకూడదు, చేసి మర్చిపోవాలి. చేసి మర్చిపోయిన దాన్ని చేయించుకునే వాళ్ళు గుర్తు చేయాలి. అప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఎవరికి తెలియదు కదా మీరు ఇంత హెల్ప్ చేస్తారు బయట ఇన్ని సంవత్సరాలు. తెలీదు. ఎప్పుడో ఆడ పుట్టి అన్నాడే ఉంది, దగ్గర 25 years. చూడండి, నువ్వే కదా ఉయ్యాలు కొనుక్కొచ్చి వాడిని ఉయ్యాల్లో పడికేసావు అని చెప్తుంటే నాకు కడుపు నిండిపోయింది. ఇంకొకటి రోజా ఉంది కదండి, మన హీరోయిన్ రోజా వాళ్ళ నాన్నగారు నాగరాజరెడ్డి గారిని ఆయన బాగా తెలుసు మాకు. ఎలా తెలుసు అంటే అక్కడ ఇది కార్పొరేషన్ ఆఫీసులో ఏదో జాబ్ ఆయనకి. అప్పుడు వాళ్ళు సిరాగళ్ళీలో ఉండేవారు. అది అనుకుంటే ఇంత పొట్టేసుకుని చిన్న పిల్ల, ఎంత పిల్ల, నా కూతురు ఏజే. నా కూతురుని చూసి వాళ్ళ నాన్నగారు అనేవారు, కృష్ణ దీంతో భరించలేకపోతున్నాను కానీ దీన్ని తీసిపోయి నీ కూతురు నాకు ఇచ్చి అనేవారు చూసినప్పుడల్లా. నా కూతురేమో తెల్లగా దొండపండులాగా ఉండేది, దీన్ని తీసిపోయి దాన్ని ఇచ్చి అనేవారు. చిన్నప్పుడు సంగతులు చెప్తున్నాడు, అప్పుడు జరిగినాయి నేను. ఇప్పుడు అదంత పెద్ద హీరోయిన్ అయింది కదా రోజా. అయితే పోలీస్ బ్రదర్ షూటింగ్ జరుగుతుందండి వైజాగ్లో. జరుగుతుంటే అక్కడికి వెళ్ళినప్పుడు నాగరాజరెడ్డి గారు ఆయన మీరేంటి ఇక్కడ ఉన్నారు అన్న. బాబుమోహన్ గారు నేను జోడీగా యాక్ట్ చేస్తున్నాడు అందులో. మీరేంటి ఇక్కడ ఉన్నారు, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనుకుంటున్నావు, నా కూతురు రోజా అన్నారు. ఏంటి ఆ పిల్ల? నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో నిజంగానే. చంటప్పుడు చూసిన పిల్లని ఆ పిక్చర్లో హీరోయిన్గా చూశాను. అదొకటి. ఫుల్ బిజీగా ఉండేవాళ్ళు కదా అప్పుడు ఆర్టిస్ట్గా మీరు. బాబుమోహన్ గారు కాంబినేషన్స్, కోట గారు, రామలింగయ్య గారు, సారథి గారు, అందరితో బాగా. ఎవరి కాంబినేషన్ మీకు బాగా కన్వీనియంట్ అనిపిస్తుంది అమ్మా? అందరూ బాగానే చేస్తారు. బాగా సెట్ అయితే నాకు సత్యనారాయణ గారితో బాగానే చేశాను, ఎక్కువే చేశాను. ఆపద్ బాంధవుడు చాలా సినిమాలు చేశాను, నాకు గుర్తులేదు కానండి. ఒకటండి, నా ఇంట్లో ఎన్ని షీల్డ్ ఉన్నాయో ఇన్ని సినిమాలు చేశాను అనుకుంటాను. షీల్డ్ లేని సినిమాలు ఏవి గుర్తుండవు నాకు. అప్పుడప్పుడు టీవీలో వచ్చినప్పుడు మా ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేసి, అమ్మా మీ సినిమా వస్తుంది చూస్తున్నాం అంటారు. ఓ ఆ సినిమా వస్తుందా, అయితే అందులో నేను ఉన్నాను అనమాట. అయితే నా ఇంట్లో షీల్డ్ లేదు, 100 రోజులు ఆడలేదు అది. ఎవరు మీకు కాంపిటేటర్ అప్పుడు? నాకు మెంటర్ అనుకున్న ఆర్టిస్ట్ అని ఎవరు అనిపించేది మీకు? మిమ్మల్ని అనుకునే వాళ్ళు కానీ? నన్ను ఎవరు అనుకునేవారు కాదులేండి, ఎక్కువ ఎవరు అనుకునేవారు. రమాప్రభు గారు మీరు మంచి స్వింగ్ లో ఉన్నారు కామెడీలో. అవును, మమత ఉండేది.
మమత ఉండేదండి. మమత కూడా చాలా మంచి పిల్ల పాపం. ఆవిడ కూడా తాగి చచ్చిపోయింది. ఆవిడ అలాగే ఎందుకని కాదండి, పాత మోసపోయింది. హీరోయిన్లకి అందరికి కూడా ఈ డ్రింకింగ్ హ్యాబిట్ ఎందుకు వచ్చింది అసలుకి? చాలా మంది నేను విన్నాను కూడా ఇంటర్వ్యూస్ లో పాత వాళ్ళని చేసేటప్పుడు. సర్కిల్ అండి, ఆ, వాళ్ళకు ఉండే ఫ్రెండ్ సర్కిల్ తాగుబోతు సర్కిల్ అయితే ఏం చేస్తారు, వీళ్ళతో తాగిపిస్తారు అంతే. సర్కిల్ని బట్టే వస్తుంది ఏదైనాని. ఇప్పుడు నన్ను తాగు అంటే తాగుతానా నేను? అసలు నా సర్కిల్ ఎలాంటిది, నాకేం కావాలనేది మనం చూసుకోవాలి, అక్కడ చూస్ చేసుకోవాలి. తాగేవాడితో స్నేహం చేయకూడదు అంటలే. మా ప్రభు గారు 24 గంటలు తెల్లారి పొద్దున్న దాకా తాగేవాడు. మరి మన నాకెందుకు అంటుకోలేదు? ఆయన అంతే, ఆయనకు అలవాటు, తాగుతాడు. అది అక్కడే. అది కొంచెం కంట్రోల్ ఉండాలండి మనిషికి ప్రతిదీ. హ్యాబిట్స్ ఇవి ముఖ్యంగా ఆడవాళ్ళు తాగి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు చాలా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఆ అమ్మాయి తాగడం, ఎవరో ఒక కాంట్రాక్టర్ని ఎవరినో ఒక ఆయన పెళ్లి చేసుకుంటాడని, ఆయనకి ముందు పెళ్ళయింది. పాపం ఒకసారి ఇంటెద్దులు అది కట్టలేదని సామాన్ అంతా బయట రోడ్డు మీద పడేస్తే రాజా రవీందర్కి ఎవరికి ఇచ్చి, చిరంజీవి గారు 40,000 50,000 ఇచ్చి పంపించి వేరే ఇల్లు తీసి పెట్టించి అన్నీ చేశారు ఆయన. మరి చిరంజీవి గారితో చాలా సినిమాలు చేసిందండి తను. నేను కూడా చేశాను, చట్టంతో పోరాటం, ఆ సినిమాలు చిరంజీవి గారు ఇవన్నీ చాలా చేశాను. గూడసారి నెంబర్ 1, సంటి అబ్బాయి, చాలా చేశాను. అది మన ఒక ఏమంటారండి దాన్ని, మన మనసు స్టామినాని పట్టి ఉంటుందండి. కంట్రోల్ ఉండాలి మనిషి. నేనేమి చేయను, నేను తాగినప్పుడు ఎప్పటికీ తాగుతూనే ఉంటామా? అది ఎలాంటి సందర్భంలో ఎందుకు తాగాల్సి వచ్చింది, దానికి ఒక రీజన్ ఉంటుంది కదండి. ఇవాళ తాగామని రేపు తాగుతాం, ఎల్లుండికి తాగుతామంటే నీకేముంటాయి మనకి? ఆస్తులు పోతే పోయినాయి, ఎదవై ఒళ్ళు పోదు, ఆరోగ్యం పోదు, అందం పోదు. అవన్నీ కాపాడుకోవాలండి. మనం లోపలేసే అన్నీ కూడా మన శరీరానికి సంబంధించినవి. తిండి కూడా, అన్నం అయినా, కూర అయినా, మసాలా అయినా, ఆయిల్ అయినా, మనం ఏం తింటున్నాము, మన ఆరోగ్యం ఏమైపోతుంది. ఒక ఆర్టిస్ట్కి కావాల్సింది మెయిన్ ఆరోగ్యం. ఆరోగ్యాన్ని చూసుకోగలిగిన వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ రానివ్వరు. అది అందుకే మీరు ఇప్పటి వరకు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఇంకా అందంగా నేను 3 హుందాగా ఉన్నారు తెలుసా? ఆకుండా హుందాగా ఉన్నారు తెలుసా మీరు? ఆ చైర్లో ఆ చీర, ఆ జ్యువెలరీ, ఆ మాటలు, ఆ కట్టుబొట్టు కట్టి పడేస్తున్నాయి అనమాట. మాకు మెడ్రాస్ నుంచి అదే ఈ బొట్టు పెట్టుకోవడం అలవాటు. అదే అడ్డబొట్టు. విభూతి లేకుండా అసలు మొహాన్ని బొట్టు పెట్టుకున్నట్టే ఉండదు నాకు. బొట్టు పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా ఎక్కడికి వచ్చినా. సో ఇప్పటికి ఆ తరం యాక్టర్స్ అంతా టచ్ లో ఉంటారమ్మా? మీకు కలుస్తుంటారా? ఉంటారు, ఎవరు మంచి ఫ్రెండ్స్ మీకు? కలుస్తారు. శ్రీలక్ష్మి వాళ్ళందరూ కలుస్తారు. అందరు కలుస్తారు. పాత వాళ్ళు ఎవరు కలిసినా అమ్మ ఎలా ఉన్నారని అందరం పలకరించుకుంటాం. చాలా మంది కలుస్తారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషాలు అలాంటివి ఉండవండి. కాకపోతే ఏంటంటే వాళ్ళ సర్కిల్లో ఒక్కొక్కడు ఒక బ్యాడ్ మనిషి ఎవడో తగులుకుని ఇంకా వాళ్ళని ఆ పక్క నుంచి లాగేస్తుంటే వాళ్ళు ఇటు చెప్పుకోలేరు, అటు నిలబడలేరు. అలాంటి పరిస్థితుల్లో పతనం అయిపోయారు ఈ మమత లాంటి వాళ్ళు. అది ఇంకా ఉన్నారు చాలామంది అండి. లైఫ్లో ఏం సాధించలేదు, ఏం సాధించాలి, ఎలాంటి సినిమాలు చేయాలి అంటే ఏం చెప్తారు? ఇంకా ఆ సినిమాల మాట ఏమో కానండి, నేను సాధించేది ఏమీ లేదండి. నేను ఫ్లైట్ కూడా నడిపాను. నాకు అప్పుడు 72, 73లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఇక్బాల్ అని. మన బేగంపేట ఎయిర్పోర్ట్లో నన్ను ఫ్లైట్లో పక్కన కూర్చోబెట్టుకుని ఇది అని ఫ్లైట్ కూడా నేర్పించాడు నాకు. ఒక అక్షరముక్ లేదు, చదువుకోవడం రాదు నాకు అప్పుడు. అలాంటి టైంలో నేను ఆ ఫ్లైట్ కూడా నడిపా. ఇంకేముంది నాకు చూడందంటే ఏమీ లేదండి. ఇప్పుడు కూడా స్విమ్మింగ్కి పోతాను. నాకు ఏం చేయాలంటే అది చేసుకుంటాను. నాకేమీ ఇది చేయకూడదు అలా అని ఏమి లేదు. మన ఆరోగ్యానికి ఏం కావాలి, మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఇంతే. సీరియల్స్ చేస్తున్నారు ఇప్పుడు? సినిమాలు సీరియల్. ఇక మన చలపతి గారు డైరెక్ట్ చేసిన సినిమా అల్లంత దూరాన్ని అది అయ్యింది. ఇంకా సినిమాలు అంటే వేరే చిన్న డైరెక్టర్లు అయితే ఆదరిస్తున్నారు, కానీ పెద్దవాళ్ళు అయితే మర్చిపోయారు పూర్తిగా. మర్చిపోయారనే అనుకోవాలి అంతే అండి. పిలవట్లేదంటే మర్చిపోయారనే అనుకోవాలండి. ఓకే, పర్వాలేదండి. అయినా కాకపోయినా సీరియల్ ఉన్నాయి కదా. సినిమా అయితే కొంతమందే చూస్తారండి, సీరియల్ దేశం అంతా చూస్తారు. నిజంగా చెప్పాలి. సూపర్, ఎంత క్లారిటీగా ఉన్నారు అసలు మీరు ప్రతి విషయంలో. కొంతమంది చూసేలోపు ఆ సినిమా వెళ్ళిపోద్ది. ఇంకా మన సీరియల్ అయితే ప్రతి ఇంట్లో
దేశం అంతా చూస్తారు, మొత్తం అమెరికా నుంచి కూడా నాకు కాల్స్ వస్తాయి. ఆ సినిమా ఆ సీరియల్ చేస్తున్నారమ్మ మీరు, జానికి కలగనలేదు, దాంట్లో మీరు క్రికెట్ భలే ఆడారండి అని అడుగుతున్నారు వాళ్ళు. ఓన్ డ్రైవింగ్ మీరే చేస్తారు? ఎప్పుడు నేనండి, నాకు 1976 లైసెన్స్ వచ్చింది నాకు. ఓకే. పెద్ద బండి, చిన్న బండి, బస్సు, లారీ తేడా తెలియదండి నాకు. అన్ని తోలుతారు? అన్ని తోలుతా. ఓ మై గాడ్. నేను డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకున్నాను తెలుసండి? ట్రాక్టర్ దుక్కు దున్ని. ఓకే. పొలంలో ట్రాక్టర్ దుక్కు దున్ని నేర్చుకున్నా. డ్రైవింగ్ అంటే ఇది. ఎంత లాంగ్ డ్రైవింగ్ వెళ్తారా? ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్తానండి ఒకదాన్ని. అయ్యో. మెడ్రాస్ వెళ్తాను. ఎన్ని అవర్స్లో వెళ్ళిపోతారు? నైట్ 9 o'clock అలా బయలుదేరండి, విజయవాడ ఆగుతా. విజయవాడ ఆగి అక్కడ స్నానం చేసుకుని అమ్మవారిని చూసుకుని మధ్యాహ్నం భోజనానికి మెడ్రాస్ వెళ్తా. అలా మధ్యలో స్టే చేసి వెళ్తా. అప్పుడు లారీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చిందండి, ఎందుకంటే మనకు ఆన్ ది వే రోడ్స్ అంత మన ఇది ఉంటుంది కదా, లారీ ఆఫీసులు ఉంటాయి కదా, అక్కడంతా కొంచెం చూసుకుంటూ వెళ్తే బాగుండేది. అందుకని వెళ్ళేదాన్ని అప్పుడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వెళ్ళలేదులేండి. వాట్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. కృష్ణవేణి గారిని కదిలిస్తే ఇన్ని ఉన్నాయా? ఇంకా ఎన్నో ఉన్నాయి, టైం సరిపోవట్లేదు అసలు నాకైతే. చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా మంది వాళ్ళు ఏ ధైర్యంతో చేస్తారో కానీ ఒకళ్ళకి హాని కలిగించే పనులు, హాని కలిగించే మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు మనం చెప్పుకోలేం కదండి, మనకెందుకు. హాని కలిగించిన వాళ్ళు హాని కలిగించినట్టు దేవుడు నా కళ్ళ ముందే చూపిస్తున్నాడండి. ఎవరైతే మనకు హాని చేశారో వాళ్ళకి ఏదో ఒకటి వచ్చేసి వాళ్ళు మన కళ్ళ ముందే జబ్బును పడిపోయి గిలగిలా తన్నుకుని పోవడం, మనకి ఇంక అంతకంటే ఇంకేం చూస్తాం మనం, చెప్పండి, ఇంకేం చూస్తాం మనం? పెదవా నువ్వు చేసిన పనికే కదా ఇలాగ అయ్యింది అని మనం మనసులో అనుకుని భగవంతుడా ఎవరికే ఇలాంటిది ఇది తేకు అని చెప్పి అనుకోవడం తప్పితే ఇంకేమీ లేదు. చాలామంది ఉన్నారు, అందరి పేర్లు మనం ఏం చెప్పుకుంటామండి. ఎంతమంది ఇన్ని చేశారో, ఎలా లేపేయాలి. ఎన్ని పాపాలు చేసినా కానీ ఆ పాపాలని రిఫ్లెక్ట్ కొడుతూనే ఉంటది కదా. కొడుతున్నాయండి. అదే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను బతుకుండగా నేను చూస్తుండగానే జరుగుతున్నాయి అన్ని. నాకు కళ్ళ ముందు పాపాలు చేసిన వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి ఏదో చేసేసారు, నాకు తెలిసేలా చేశారు వాళ్ళు. వీడు ఎప్పుడో అనిపిస్తాడా అయిపోయింది దీని పని అనుకున్నా అనుకోండి, ఒక 4-5 సంవత్సరాలు తిరిగే లోపే వాళ్ళు కనపడుతుంది అక్కడ. అదే అంటారండి, ఇంకో జన్మ అంటారా? ఇంకో జన్మ లేదు మనకి, ఈ జన్మలోనే అన్నీ అనుభవించి వెళ్తాం అన్నమాట. ఇంకొక విషయం తెలుసండి, రాత్రి అయితే ఒక నాప్కిన్ కూడా ఉతికి బయట తాడి మీద ఆరనిచ్చేది కదండి అమ్మ. ఎందుకంటే అండి ఆ నాప్కిన్ అందంగా ఉంది, ఆ వెళ్ళేవాడు ఎవడైనా దొంగతనం చేయడానికి వస్తాడు. ఆడిని దొంగం చేసింది ఎవరు? మనం. ఆ నాప్కిన్ అక్కడ వేయకపోతే ఆడి మనసు అటు తిరగదుగా, వాడు దొంగ అవడగా. అంతలా ఉండేదండి. ఉత్తి నాప్కిన్ గురించి చెప్పాను మీకు నేను. ఏదైనా ఒక వస్తువు, ఒక సరుకు అలాగే ఎక్కడ పెడితే కొంతమంది వేస్తారు కదండి అలా కాంపౌండ్ల మీద, కాంపౌండ్ల దగ్గర బయట అన్ని సామాన్లు పెట్టేసి అయ్యో అది పోయింది ఇది పోయింది అని పోలీస్ స్టేషన్కి పరిగెత్తి చెప్పారు ఆడవాళ్ళ జీవితాల గురించి. పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్లు ఇస్తారు కదా, అది నేను చెప్తుంటా. ఇవన్నీ మనమే దొంగలు చేస్తున్నాం. మరి మన దగ్గర ఉన్నాయన్నీ ఇలా చూపించి మంచి మనిషికి కూడా బుద్ధి పుడద్దండి, గబుక్కుని అది తీసుకుంటే బాగుండే అనిపిస్తుంది. మంచివాడు చెడ్డలో అయిపోతారు. ఆడవనివ్వండి మగవనివ్వండి, మనిషి మనసు మారిపోవడానికి కారణాలు అలా ఉంటాయి. సో ఒక ఎపిసోడ్ అయితే సరిపోదు, ఇది ఫస్ట్ ఎపిసోడ్ మీది. ఈ వ్యూయర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తే సెకండ్ ఎపిసోడ్ మీ ఇంటికి వచ్చేస్తాను నేను. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి ఏం చెప్తారమ్మా? ఫ్యామిలీకి, మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ ఫ్యామిలీకి. మా ఫ్యామిలీ అంటే ఇంకా మదర్ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత నాకు పెద్ద నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు పెద్దగా ఎవరో లేరులేండి. తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, అందరికీ నేను సపోర్ట్గా ఉన్నాను అంతే. ఇప్పుడుకి ఒకటే పిల్లరు, ఇల్లుకి 4 తంబాలు లేవు, ఒకటే స్తంభం. వాళ్ళందరూ ఎవరి మట్టి కాళ్ళు మా పని మాది మాది అనేవాళ్ళే, మనదే అనేవాళ్ళు లేరు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మాదంటే మాది, మాదంటే మాది, ఎక్కడోళ్ళు అక్కడ హాయిగా సూపర్గా సెటిల్ అయ్యారండి. సంపాదించింది సగం తోడబుట్టిన వాళ్ళకే పెట్టారు. అందరూ తిన్నారు, తోడబుట్టిన వాళ్ళనే కాదు ఇంకా బయట వాళ్ళు కూడా తిన్నారండి. తిన్నారు అనొచ్చా, మోసపోయారు అనొచ్చా? మోసపోలేదండి, ఓకే, పెడితేనే కదా తింటారు. అదే అదే అందరూ మా ఇంటికి వచ్చి తిన్నోళ్ళు ఉన్నారు, నేను ఇస్తే పట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మోసపోలేదు. మోసపోవడం అని నన్ను మోసం చేయడానికి మోసపోదు. సొమ్ము మోసం చేసిన వాళ్ళు ఎవరు లేరండి నా దగ్గర నుంచి, ఎవ్వరు మోసం చేయలేదు.
సొమ్ముగా. ఈ మధ్యకాలంలో ఒకటి తగిలేడు నాకు. ఏది 6 ఏళ్ళు అయిందండి 2 లక్షలు తీసుకుని ఇప్పటికి ఇవ్వడండి వాడు నిజంగా. ఒరే డబ్బు ఇవ్వరంటే కాలి బ్యాక్ అని పెడుతుంటాడు. వాడిని పోలీస్ స్టేషన్లో పెడతాను కానీ ఇవ్వడం నిజంగానండి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా, ఇది వేయండి ఖచ్చితంగా. ఎవరు ఉన్నాడు ఒక ఆర్టిస్టా? పేరేంటి? శరత్ బాబు అని, ల్యాబ్ శరత్ బాబు అని ఉండేవాడు చూడండి. అవును, ప్రసాద్ ల్యాబ్ లో. ఆయన మహానుభావుడు. మొగుడు పెళ్ళం వచ్చి ఇంటికి వచ్చి చెక్కులు ఇచ్చి పట్టుకెళ్ళారు. 2 సంవత్సరాలు కరోనా వదిలేసాను. అంతకుముందు 2 సంవత్సరాలు ఏదో ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటే మా ఆవిడ పేరులో 100 ఎకరాలు ఉందంటాడండి. ఏది 100 ఎకరాలు చెంపట్టుకెళ్తానికి కూడా పనికిరాని 100 ఎకరాలు ఎందుకురా నీకంట. ఎంత చెప్పినా కూడా ఇదే మాట్లాడతాడండి. అసలు ఒక ఆడపిల్ల దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకున్నామే, ఆవిడకి ఇంత వయసు అయింది, మనం ఇచ్చేయాలి అనే మాట ఉండాలి కదండి. వెళ్తా రేపు వెళ్ళుండే పోలీస్ స్టేషన్ కమిషనర్ దగ్గర కూర్చుంటే వెళ్ళి వదిలిపెట్టనండి. ఏదో ఏమండి ఆకలేస్తుందనే వాడికి అన్నం పెట్టొచ్చండి. కడుపు నిండా ఉన్నవాడికి ఎందుకు పెట్టాలి మనం? వాడు కారులో తిరుగుతాడు, వాడు కొడుకులు పెద్ద పెద్ద చదువులు, ఎందుకు పెట్టాలండి మనం? 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఇవ్వలేదు. ఇంకెవరు తీసుకోలేదండి నా దగ్గర నుంచి డబ్బులు. అప్పు అనేది ఇంకా ఆ దెబ్బ అమ్మటి ఇంకెవరికి ఇవ్వటం మానేసి అసలు ఇంక బాబాయ్ ఎవరికైనా డబ్బులు ఇంక తిరిగి ఇస్తే ఇచ్చేసి మర్చిపోవాలంతే. ఇంకా ఏదో 10,000 5,000 కష్టానికి ఏదో ఈ ఊరి నుంచి ఆ ఊరు పోవాలమ్మా అండి, పో పట్టుకుని పో, ఇంక మళ్ళీ మాట్లాడదు నాతో, ఇంక రాకు, అలాంటివి చేస్తాను. కానీ ఇంకా మళ్ళీ లక్షలు అలాంటివి అయితే మాత్రం కూతుర్లకి మనవాళ్ళకి అన్ని పెట్టిన తర్వాత ఒక 5 కోట్లు 10 కోట్లు అని ఉంచుకున్నారా? ఎందుకండి ఏమండి, ఎందుకండి మనకి అలా కాదండి. ఎంత కోట్లు ఉంటే ఎప్పుడు వస్తుందని అడుగుతారు. ఎందుకండి మనకి కాదు. నాకు ఇప్పుడు 66 వచ్చినాయి, ఇంకెన్నాళ్ళు బతుకుతామని అంత పెట్టుకోవడానికి. ఇంకో 10 సంవత్సరాలు గెట్టుకుంటారు కదా. 10 ఏంటి, ఇంకా 20 ఉంటానేమో. 20 ఉన్నా కూడా సరిపోయే అంత పెట్టుకున్నాను, ఏం పర్లేదు. 20 ఉంటాను, 20 ఇలాగే పనిచేస్తానేమో. ఏం చేసుకుంటాం, ఏదో దేవుడిదే. ఈ మధ్య బాంబాయితో ప్రాజెక్ట్ ఒప్పుకున్నాను కదండి, అది నాగిని అని జమునీకి అంటది. అందరూ ఇక్కడి నుంచి చాలామంది ఆర్టిస్టులు వెళ్ళారు. నేను కూడా మా హిట్లర్ అనే సీరియల్ అయిపోయిందండి జీ తెలుగుది. ఆ డేట్లో అలా బాంబాయికి షిఫ్ట్ చేశాం. మొన్న వెళ్ళి 1వ తారీఖు వెళ్ళి 4వ తారీఖు వచ్చా. బాంబాయి వెళ్తున్నారు ఇప్పుడు. కాస్ట్యూమ్స్ గొడవ లేదండి అక్కడ. మేకప్లు కాస్ట్యూమ్లు ఏం గొడవ లేదు, అన్నీ వాళ్ళే. ఊరికే మనం వేసుకునే బట్టలు పట్టుకుని ఫ్లైట్ ఎక్కాలా, అక్కడ దిగాలి, వాళ్ళు రూమ్ ఇస్తారు. హిందీ ఆత హిందీ ఆత, తమిళ అన్నీ మాట్లాడతాను నేను, అన్ని లాంగ్వేజ్ మాట్లాడతాను. ఏం చదువుకోకుండా చూడండి, లైఫ్ చదివారు మీరు అంతే. జనాల్ని చదువుకు. తమిళ్ నల్లా తెలియం. సూపర్. తమిళ్ నల్లా తెలియం. పేరు పొగలెల్లామే అంగదా వందిట్రుగా. ఆమా, మెడ్రాస్లో தானே இல்ல. సూపర్. నిజంగా ఈ ఎల్లంతా దూరం టీం వల్ల మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఒక సొంత ఇల్లు కావాలి అని మనసుకి ఎప్పుడు వచ్చిందండి, మెడ్రాస్ వెళ్ళాకనే వచ్చింది. లేకపోతే నేను అప్పుడు కట్టుకోలేనటండి ఇక్కడ. ఏంటి ఫస్ట్ పిక్చర్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి నేను సినిమా చూపించి వచ్చిందాన్ని. ఎంతమంది రాజకీయ నాయకులు నాకు అప్పుడు తెలుసుంటారు, చాలా మంది తెలుసు. మా పెద్దనాన్నగారు అల్లుడు నెల్లిపాక బంజరు ప్రెసిడెంట్, ఆయన జలగ వెంకటరావు గారు చీఫ్ మినిస్టర్. నేను పెద్దనాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెంబుతోని కృష్ణేది అని అడిగేవాడు. ఆయన ఎంత పొట్టేసుకుని 3 అడుగుల మనిషి ఆయన, జలగ వెంకటరావు గారు. అప్పుడు మనకి డైనింగ్ టేబుల్ లేవండి. ఆయన వస్తున్నాడంటే 4-5 అడుగు పొందులు వేయించేవాడు మా బావగారు. ఎందుకంటే ఈ మొక్కజొన్న కండిలు అవి పెట్టి అట్లా అడుగు జాడలు పట్టుకుని ఆ దారిలో పెట్టాలి, బాంబులు పెట్టాలి, నాటు బాంబులు పెట్టి ఆ పందుల్ని వేయించి ఆ జనాలు, ఆయన కూడా వచ్చే జనాలు అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేసి అన్నీ చేసేవారు. అప్పుడు మనకి డైనింగ్ టేబుల్ అవి లేవండి. కింద ఇంత పెద్ద మార్వాడి పీటలాగా ఇంత పెద్ద పీట వేసి ఆకేసి ఆయన కూర్చోడానికి ఒక పెద్ద పీట వేసి అప్పుడు భోజనం పెట్టేవాళ్ళు ఆయనకి, జలగ వెంకటరావు గారికి. చెంబుతో నీళ్ళని ఇవ్వాలి కాళ్ళు కడుక్కోవడానికి ఆయనకి. మన రూపాయలు దాచుకోవడం కానీ, ఎవరినైనా అడుక్కోవడం కానీ, లేకపోతే నాకు ఇది చెయ్యండి అని అనడం కానీ ఎప్పుడు నా జీవితంలో లేదండి ఇంతవరకు. సూపర్. అందరూ తెలుసు. రామారావు గారు సీఎం అయ్యారు, అమ్మ రామారావు గారి దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా కావాలి, లేకపోతే నాకు ఫిల్మ్ నగర్లో ఇల్లు లేదు, లేకపోతే అది లేదని నేను అడుక్కోవచ్చు కదా. నేను ఎప్పుడు అడగలేదండి అలాగా. లేదు అనే మాట నా నోట్లో రాలేదండి. వచ్చిందని అందిపుచ్చుకున్నారు అంతే. అంతే. సూపర్. నేను కావాలి మీరు చెయ్యాలమ్మా అంటే సరేనండి నాకు ఇంత కావాలి, అంత ఇవ్వలేమమ్మా ఇంత ఇస్తాం, సరే ఓకే
అలా సర్దుకున్నానే తప్పితే లేదు అంత అయితేనే వస్తాను, లేకపోతే నేను చేయను, ఇలాంటి మాటలు ఎప్పుడు రాలేదండి. ఒక్కరోజు ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజు క్లాస్ డేట్ రాలేదండి నాకు. ఎన్ని పిక్చర్లు చేసినా సరే ఎవరి డేట్ వాళ్ళకే. ఏమంటే రేపు లేదండి, రేపు వాళ్ళది కదా, మీకు ఎలా వస్తుంది, ఒక్కటే చేసేదాన్ని. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మా అందరికి ఎంతో ఇష్టమైన, ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం యాక్ట్ చేసిన సినిమాల్లోంచి మీకు ఇష్టమైన ఒక 4-5 సినిమాల నుంచి డైలాగ్. వారాల అబ్బాయి. వరల అబ్బాయి అందరికీ తెలిసిందే అండి. చక్కగా అందరూ ఇప్పటికీ ఎంతో ఇష్టంగా టీవీ ముందు నుంచి కదలకుండా చూస్తారు ఆ సినిమా వస్తుంటే. ఇప్పుడు నేను సీరియల్ చేయడానికి వెళ్తే అక్కడ ఎవరో ఒకళ్ళు ఏమండి వారాల అబ్బాయి వచ్చిందండి మనం చూసేవండి అంటారు నవ్వుతూ. ఒక డైలాగ్ ఎంతో సంతోషంగా అంటారు ఒక డైలాగ్ ఆ సినిమా. వారాల అబ్బాయిలు అయితే మేము పిల్లోడిది పరిగెత్తుతూ ఉంటారు ఒక సీన్లో, అప్పుడు చెప్తాం అనమాట అండి, లాంబాబు లాంబాబు పరిగెత్తుకలా పరిగెత్తుకో, పరిగెత్తే పల్లిపోతే పల్లిపోతే పళ్ళు లాలిపోతాయి, రా 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 పలకుండా లా 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 లాంబాబు లాంబాబు అలా. ఇంకా చాలా దాంట్లో చాలా మంచి సీన్లు పడ్డాయి. నెక్స్ట్ సినిమా ఏదన్నా కామెడీ బండాడు గుండమ్మ అన్నాను చూడండి, దాంట్లో రామలింగయ్య గారు క్యారేజ్ ఇచ్చి మీ బావకి దగ్గరుండి పెట్టిరమ్మా అని చెప్పి పంపిస్తారు. పంపితే పట్టుకెళ్ళి అమ్మాయి ఎవరో పల్లవి సిస్టర్ అనుకుంటండి, ఏదో పేరు అమ్మాయి పేరు, ఆ అమ్మాయి సెకండ్ హీరోయిన్ అనమాట. ఆ అమ్మాయిని ఇద్దరు కూర్చుని ఉంటారు అక్కడ, ఇదిగో మీ బావకి దగ్గరుండి పెట్టరా అని చెప్పి మరీ క్యారేజ్ ఇచ్చి పంపితే పట్టుకెళ్ళి ఇచ్చి వాళ్ళిద్దరు మేము తింటాంలే అంటే పెట్టుకుని తింటుంటే నేను అలా చూస్తా కూర్చుంటాను. కూర్చుని ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతాడు ఫాదర్, బావకి ఇచ్చావా, దగ్గరుండి చూసావా, దగ్గరుండి పెట్టావా అంటే పెట్టింది. పెట్టిందా అంటే అవును ఆ అమ్మాయి పెట్టింది అని చెప్పుద్ది. ఆ అమ్మాయి పేరు ఏదో ఉంటుందండి, ఆ అమ్మాయి పేరు చెప్పుద్ది అనమాట. పెట్టింది అని. అది పెడితే నువ్వేం చేస్తున్నావంటే చూస్తా కూర్చున్నాను అని. తర్వాత ఏం చేసింది అంటే వాళ్ళిద్దరూ కలిసి తిన్నారు, మరి నువ్వేం చేసావంటే మరి దగ్గర ఉండమన్నావు కదా, దగ్గరుండి చూస్తా కూర్చున్నాను, నన్ను ఎత్తి పగలగొట్టివే రోకలు తెచ్చి అంటాడు. ఇలా రోకలు నిజంగానే అని రోకలు తీసుకొచ్చి నెత్తివే కొట్టపోద్ది. అల్లు రామలింగయ్య గారిని కొట్టపోద్ది. అలా సీన్లు చాలా మంచి మంచి సీన్లు ఉన్నాయండి దాంట్లో. మళ్ళీ కిరాణా కొట్టు ఉంటుంది మాకు, ఆ కొట్టులో వచ్చి వడలి అమ్మాయి అంటాడు ఒక ఆయన. కస్టమర్ వచ్చి వడలి అంటే ఇగో తీసుకోండి, అది ఇలా వాసన వస్తుంటుంది. అదేంటి వాసన వస్తుందేంటి వడ, అయ్యా అది పోయిన వారం శ్రీరామనవమి అవలా, ఆ శ్రీరామనవమికి మిగిలిన వడపప్పుతోటి వేసిన వడలయ్యి అంటే. ఇంక నా ఫాదర్ వింటాడు లోపల నుంచి, రామలింగయ్య గారు విని, నువ్వు అసలు కొట్టి అమ్ముతావా లేకపోతే నన్ను సబ్బేవే. ఆయన భలే యాక్ట్ చేస్తారండి బాబు. అవును మంచి యాక్టర్ ఆయన, భలే చేస్తారు అసలు ఆయన. నేను ఇంకోటి ఏంటంటే ఇంకొక పులి బెబ్బులి సినిమాలో ఒక సాంగ్ ఉంటుందండి మాకు ఇద్దరికి, మా ఇద్దరికి, నేను సారథి గారు ఈ రామలింగయ్య గారు ముగ్గురు. సలీం మాస్టర్ అప్పుడు పెద్ద ఆయన. అవును అప్పుడు ఆ సాంగ్కి భలే చేసేవారు వాళ్ళిద్దరు. సార్ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. పిచ్చిబందుల్లో కూడా అలాగే వ్యాంపు క్యారెక్టర్లు మన రావు గోపాలరావు గారికి ఒప్పటిలాగా ఉంచుకున్నామా అలాగా, అంటే జయలలిత ఎంజీఆర్ ఇమిటేషన్ అనమాట అండి అది. అయితే రాజకీయాల్లో ఎలాగైనా పైకి రావాలని ఆయన చూస్తుంటాడు. ఇంటింటికి పంపేయించండి మీరు రాజకీయాల్లో రాకేం చేస్తారని చెప్పి ఇది సలహాలు ఇస్తుంటుంది. వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ ఇలా చేయాలి అలా చేయాలని అడ్వైజ్ ఇస్తుంటుంది. చాలా మంచి క్యారెక్టర్ అందులో కూడా. సూపర్. నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే ఎన్నో ఇంటర్వ్యూస్ చేశాను నేను, బట్ మిమ్మల్ని మిస్ అయ్యానన్న ఫీలింగ్ ఎక్కడో ఉండేది. అందుకని మీకు కాల్ చేశాను నేను. అవును ఒకసారి ఫోన్ చేశారు. ఎందుకంటే మీ లైఫ్లో జరిగిన విశేషాలన్నీ చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది నాకు. డెఫినెట్గా మా వ్యూయర్స్కి అది తెలియచెప్పాలి, ఎట్లయినా కానీ తీసుకురావాలని ప్రయత్నించాను. అండ్ అది ఈరోజు ఈ అల్లంత దూరాన సినిమా వల్ల, డైరెక్టర్ చలపతి గారి వల్ల సాధ్యపడింది. మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టగలిగాము. మీ ద్వారా చాలా విశేషాలు, నాట్ ఓన్లీ సినిమా గురించి, మీ పర్సనల్ లైఫ్లో జరిగిన ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ఎక్కడ అసలు లైఫ్లో భయపడేది లేదు, ఉన్నట్టు చెప్పగల కెపాసిటీ ఉన్న యాక్ట్రెస్ కృష్ణవేణి గారు. అలాంటి విశేషాలు చాలా అంటే చాలా షేర్ చేసుకున్నారమ్మా. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ. అండ్ మీరు ఇలానే బతకాలి. నేను కూడా మిమ్మల్ని చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకున్నాను మీ లైఫ్ని.
ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ సుమన్ టీవీ మీకు ఒక ఫ్యామిలీ లాగా, థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఓకే అండి. అయితే అందరికీ ఒకే మాట ఏంటంటే, ఎవరైనా సరే మనం ఏం చేస్తున్నాం అనేది మర్చిపోకుండా ధైర్యంగా మంచి పనులు చేస్తూ ముందుకు నడవండి అని చెప్తాను అందరికీ. సూపర్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అమ్మా. యూ అండి.